మేనక డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంది. అక్కడ తల్లి, అమ్మమ్మ తప్ప మాధవి లేదు. మేనక అసలు ఇంట్లో భోజనానికి టైంకి ఉండేదే తక్కువ. ఉన్నప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తారు. మధు ఎక్కడా అని అడిగింది. పడుకుంది అంది మంగమ్మ. అన్నానికి రాలేదే? ఆకలేదట. ఎందుకని? పని పాట లేక చిరాగ్గా అంది మంగమ్మ. భగవంతుడి దయ వల్ల డబ్బుకి కొదువు లేకుండా ఉంది. లేని తలనొప్పులు తలకి తగిలించుకొని ఇంట్లో మిగతా అందరి ప్రాణాలు తీయడం మంగమ్మకి ఇష్టం ఉండదు. మేనక మంగమ్మ వంక క్షణం సేపు చూసింది. ఆ పైన ఇంకేం మాట్లాడలేదు. లేచి సరాసరి మధు గదిలోకి వెళ్ళింది. మాధవి మంచం మీద పడుకుని ఏడుస్తోంది. మధు, ఏమిటి? ఏమైంది? ఆదుర్దాగా మంచం మీద కూర్చుని మాధవిని పట్టుకుంటూ అంది. ఏం లేదక్క. నా దగ్గర దాపరికమా? ఏమైంది? బలవంతంగా మాధవి భుజాలు పట్టి లేపి కూర్చోపెడుతూ అడిగింది. మాధవి అక్క వైపు చూసి ఆ కళ్ళు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్లుగా ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. మధు, మేనక దుఃఖంతో కమిలిపోయిన చెల్లెలి ముఖం చూడగానే మనసు ద్రవించిపోయినట్టుగా అవ్వగా అంది. ఏమైంది? ఏమైంది? నేనుండగా నాకు చెప్పకుండా ఎందుకెలా ఏడుస్తున్నావు? నేను చేయలేనిది అయితే తప్పకుండా ఏడుద్దు గాని. ఏమైందే మధు? కంగారుగా భయంగా అడిగింది. అక్క, సురేష్. మాధవి ఆగిపోయింది. సురేషా? ఏమైంది? ఏం జరిగింది? నన్ను నన్ను మోసం చేశాడు. మై గాడ్! మేనక దిగ్భ్రాంతి చెందింది. అప్రయత్నంగా నిశ్చితంగా మాధవి పొట్టవైపు చూసింది. తనను వారిద్దరూ కలుసుకోవాలని అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ఒకరితో ఒకరు కలిసి తిరిగే ఏర్పాట్లు చేసింది. మధు కాలు జారలేదు కదా? తల్లి కాబోతోందా? మేనక గుండెలు మంచు ముద్దలా అవుతున్నాయి. ఎందుకలా అంటున్నావు? భయంగా అడిగింది మేనక. నన్ను నన్ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళ నాన్నకి ఈ సంబంధం ఇష్టం లేదట. ఆ ఫణిభూషణ్ రావు రజనీని ఇచ్చి చెయ్యాలని చూస్తున్నట్ట. వాళ్ళు దగ్గర బంధువులేగా. ఆయన ఆయన ఆ సంబంధమే ఖాయం చేస్తానని అంటున్నట్ట. వాళ్ళ అమ్మకి అతనంటే ప్రాణమట. వాళ్ళని కాదని ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేట. నేను నేను బాగా పోట్లాడాను. నమ్మక ద్రోహివి అన్నాను. ఇద్దరం బాగా పోట్లాడుకున్నాం. మాధవి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చెప్పింది. మేనక శ్రద్ధగా వింది. అంతా విన్న తర్వాత మేనకకి గుండెల మించి పెద్ద బరువు దించినట్టుగా అయింది. ఇంతే కదా అనిపించింది. మధు, ఈ మాత్రం దానికే నువ్వు ఇంత బెంబేలు పడిపోవాలా? నాతో మాట మాత్రం చెప్పకూడదా? సురేష్ అన్న దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. అతను అన్నమాట నిజమే. పెళ్ళైతే అతని తల్లిదండ్రుల ఆమోదంతో అవ్వాలి. నువ్వు ఆ ఇంటికి కొడలుగా సగర్వంగా వెళ్ళాలి. ఆ పెళ్లి జరిగితే వాళ్ళ కుటుంబంతో నీ సంబంధం ముడిపడాలి కానీ తెగిపోకూడదు. నీ మూలంగా తల్లిదండ్రులకు దూరం అయ్యానని అన్న బాధ అతని కల్లో కూడా కలగకూడదు. నేను కూడా అతన్ని సమర్థిస్తున్నాను. అక్క, నువ్వు కూడా అలాగే అంటున్నావా? నా మనసు నీకు అర్థం కావటం లేదు. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే నేను భరించలేను. నేను బ్రతకలేను అక్క, బ్రతకను. ఆవేశంగా అంటున్న చెల్లెలు చేయి పట్టి లాగింది మేనక. అతనితో నీ పెళ్లి కావడం లేదని ఎవరంటున్నారే అంది. నువ్వేగా. నేనా? ఆ మాట అన్నానా? అతనితో నీ పెళ్లి అవుతుంది. తల్లిదండ్రుల ఇష్టప్రకారమే మీ పెళ్లి జరుగుతుంది తెలుసా? ఎలా అక్క? అదంతా నీకు అనవసరం. అక్క మీద నీకు నమ్మకం ఉందా లేదా? వేలు పెట్టి చూపిస్తూ అడిగింది. ఉంది. అయితే లేచి అన్నానికి రా. అక్క, ఇంకేం మాట్లాడవద్దు ఆజ్ఞాపించింది. మాధవి మారు మాట్లాడకుండా లేచి వచ్చింది. మేనక మన్నాడు ఉదయం సరాసరి పెద్ద మేనమ్మ ఇంటికి వెళ్ళింది. బుచ్చిరాజు భోజనం చేసి ఆఫీస్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మేనక వచ్చిందని తెలియగానే పరిగెత్తుకొచ్చాడు. మేనక కారులోంచి దిగలేదు. నాగలింగంతో కబురు చేసింది. పొడవాటి ఆ కారు అందులోంచి కూర్చున్న ఉన్న మేనకని అప్పటికే ఆ వీధిలో అందరూ ఆసక్తిగా చూడసాగారు. మేనక, ఇదేమిటే? లోపలికి రా. ఇక్కడే కూర్చున్నావే అన్నాడు. నీతో పనుంది, మాట్లాడాలి. నువ్వు కారెక్కు అంది. నువ్వు లోపలికి వస్తే కానీ నేను రాను. నేనెవరిని? నీ పెద్ద మావయ్యనేనా అన్నాడు. మేనక అలాగా అన్నట్టు చూసింది. దిగి లోపలికి వెళ్ళింది. బుచ్చిరాజు భార్య పరిగెత్తుకు వెళ్ళి కుర్చీ తెచ్చి వేసింది. కూర్చో, ఏమిటో చెప్పు అన్నాడు. నువ్వు సురేష్ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మాధవి చేసుకుంటానన్న సురేషేనా? అవును. ఏం మాట్లాడాలి? మాధవిని సురేష్కి ఇస్తామని, వాళ్ళు అడిగిన విధంగా పెళ్లి చేయిస్తామని, కట్న కానుకలు ఏం కావాలో చెప్పమని మధ్యవర్తిగా పనిచేసి ఈ సంబంధం ఖాయపరచాలి. అలాగే. ఇంతలో అతని భార్య వెండి గ్లాస్తో వేడి వేడి కప్పు కాఫీ తెచ్చి ఇచ్చింది. మేనక ఎడమ చేయి విసురుతూ వద్దన్నట్లుగా చూస్తూ తిరస్కరించింది. తీసుకోవేమమ్మా, పేదవాళ్ళం, హఠాత్తుగా వచ్చిన దేవతవి, అంతకంటే ఇవ్వలేం అన్నాడు మేనమావ. నేనిప్పుడు దానిమ్మ రసం తాగి వచ్చాను మామయ్య. నా భోజనం అంతా టైం ప్రకారం జరగాలి. డైటింగ్ అంది. విన్నావా? అది మనలా మామూలు మనిషి కాదు. ఎప్పుడంటే అప్పుడు గొంతులో కాఫీ నీళ్లు పోసుకోవడానికి. చూసావా దానిమ్మ రసం తాగినటం. విన్నావా ఎప్పుడైనా? బుచ్చిరాజు భార్యతో గొప్పగా అన్నాడు.
అప్పటికి ఆవిడ ఇరుగు పొరుగు ఉన్న తన స్నేహితుల్ని మేనకను చూడటానికి పిలిచింది. ఆడవాళ్ళు మగవాళ్ళు 10 మంది పైగానే వచ్చారు. మా బుచ్చిరాజు మేనకోళ్ళని మేము మాకు తెలిసిన వారందరికీ చెప్పుకుంటాం అన్నారు వాళ్ళు. మేనక వచ్చేస్తుంటే బుచ్చిరాజు భార్య బొట్టు పెట్టి పళ్ళు చేతి తెచ్చింది. నీకు తీరుబడి ఉండదని తెలుసు అనుకో, కానీ అయిన వాళ్ళం కదా, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అంది. మేనక బయటికి వచ్చేసరికి ఆ వీధి జనం అంతా అక్కడే మూగి ఉన్నారు. నాగలింగం వారిని పక్కకు తప్పుకోమని సర్దుతూ సతమతం అవుతున్నాడు. మేనక వచ్చి కారులో కూర్చుని బుచ్చిరాజు కూడా వచ్చి కూర్చున్నాడు. బ్యాంక్కి సెలవు పెట్టాలేమో అంది. ఏం అవసరం లేదు, నువ్వు నా ఇంటికి రావటమే నాకు మహాభాగ్యం. నువ్వు చెప్పిన పని కంటే ఆ ఉద్యోగం ఒక లెక్క అన్నాడు. కారు జనం మధ్య నుంచి చేపపిల్ల ఈదుతున్నట్టుగా మెల్లిగా వస్తోంది. మేనక దుకాణాల వైపు చూసింది. అదిగో ఆ దుకాణం దగ్గరేగా అన్నాడు అమ్మమ్మ మరమరాలు కొన్నది. మేనక కళ్ళలో నీళ్లు కమ్మినాయి. మావయ్య మర్చిపోయాడు. తను మర్చిపోగలరా? మేనకకి ఆ జీవితం తలుచుకుంటుంటే తనేనా అనిపిస్తుంది. అదొక కలలా ఉంటుంది. దారిలో మేనక బుచ్చిరాజుకి సురేష్ తండ్రితో ఇలా మాటలలో చెప్పింది. తను స్టూడియో దగ్గర ఆగిపోయి బుచ్చిరాజుకి కారు ఇచ్చి పంపించింది. రాత్రి షూటింగ్ నుంచి మేనక వచ్చేసరికి బుచ్చిరాజు అక్కడే ఉన్నాడు. ఏం మామయ్య, ఏమైంది అంది. అంతా మాట్లాడానమ్మా, నేను వెళ్ళటం పని కాకపోవటంనా? నేనెవరిని? మేనక మేనమావని. ఏమన్నారాయన అడిగింది. మొదట బింకం పోయాడు. నువ్వు ఏమైనా సరే ఈ పెళ్లి జరగాలని అనుకుంటున్నామని చెప్పాను. దాంతో మెత్తబడ్డాడు. ఆ ఫణిభూషణ్ రావు 15,000 కట్టం ఇస్తానన్నాడు. నేను 30,000 ఇస్తానని అన్నాను. ఆడపిల్లలకి ఏవో లాంఛనాలు అన్నాడు. సరేనన్నాను. చివరికి ఒప్పుకున్నాడు. మంచి రోజు చూసి లగ్నం పెట్టుకుందామని అన్నాడు. వాళ్ళకేం జవాబు చెప్తాటాం? ఏం చెప్తాడో మరి. సరే, పురోహితుని పిలిపించి మంచి రోజు చూడు, వీలైనంత త్వరలో లగ్నం పెట్టించు. అలాగే, నువ్వు అంతగా చెప్పాలా? నేను నిలబడి నా చేతుల మీదుగా ఈ పెళ్లిని ఎలాంటి లోటు లేకుండా జరిపిస్తాను, సరేనా అన్నాడు. థ్యాంక్ యూ అంది మేనక. మాధవి సురేష్ల వివాహం నిశ్చయమైంది. తాంబూలాలు పుచ్చుకున్నారు. బుచ్చిరాజు ఆధ్వర్యంలో అంత సవ్యంగా ఘనంగా జరిగింది. మేనక ఎంతో ఉత్సాహంగా ఆనందాల్లాగా ఆ కార్యక్రమం అంతా జరిపించింది. మేనక జరిపిన మర్యాదలకి సురేష్ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. సురేష్ వెళ్లే ముందు మేనకతో, వదిన గారు, మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో తెలియట్లేదండి. మీరు అసాధ్యమైన పనిని సాధ్యం చేశారు. ఫణిభూషణ్ రావు గారు డాడీకి స్నేహితులు. డాడీ ఆయన మాట ఎలా తీసేయగలిగారో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏది అయినా నేను మధు జీవితాంతం మీకు కృతజ్ఞులం అన్నాడు. మాధవి అయితే మరీను. అక్క అంటూ కౌగిలించుకుని, నేనెంతో అదృష్టవంతురాల్ని కదూ అంది. మేనక ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. పెళ్లికి మేనక తోటి నటినట్లు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హితులు, అభిమానులు చాలామంది వస్తారు. మేనక నాగలింగంతో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని చెప్పింది. బుచ్చిరాజు మేనక అడగకుండానే సెలవు పెట్టి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడసాగాడు. గవర్రాజు, నాకు కూడా ఏదైనా పని చెప్పండి అంటూ వచ్చాడు. అతనికి ఇప్పుడు మేనకను చూస్తే భయం. మేనక కనిపిస్తే పక్కకి వెళ్ళిపోతాడు. 2 నెలల కిందట అతను జోదగృహంలో చిక్కడి పోలీసులు అరెస్టు చేస్తే బుచ్చిరాజు వచ్చి మొత్తుకుంటుంటే మేనక తనకు తెలిసిన పోలీసు అధికారికి ఫోన్ చేసి అతను విడిపించింది. అప్పటి నుంచి అతను కూడా మేనక ఇంటికి వస్తూ పోతూనే ఉన్నాడు. మంగమ్మ గవరాజుకి అన్నం పెడుతూ, ఒరేయ్, నువ్వు వేషాలు వేస్తే మేనక పరువు పోతుందిరా. మేనక మేనమావి, నువ్వు చిల్లరగా తిరక్కో అని మదలిస్తూ ఉండేది. గవరాజు భార్య ఈ మధ్యనే పోయింది. అతని ఉద్యోగం కూడా అంతంత మాత్రమే. అతను తరచుగా వచ్చి మంగమ్మ దగ్గర 5దో 10 పట్టుకుని పోతూ ఉంటాడు. మేనక మాధవి పెళ్లి శుభలేఖలు చాలా అందంగా ఖరీదైనవిగా వేయించింది. మాధవికి నగలు చేయించింది. వాటితో పాటు తల్లికి డైమండ్ దుద్దులు, చేతులు గాజులు, మెడలో హారం, ఉంగరం చేయించింది. మంగమ్మ పట్టు చీరలు చూస్తుంటే మేనక దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ, కళ్ళు మూసుకో అంది. ఎందుకే అంది మంగమ్మ. అబ్బా, మూసుకోమంటుంటే అంది. మంగమ్మ కళ్ళు మూసుకుంది. వెనక్కి చాచు పట్టుకున్న చంద్రహారం తీసి అమ్మమ్మ మెడలో వేసింది. మెడలో చల్లగా తగలగానే మంగమ్మ కళ్ళు తెరిచింది. మెడలో తళతళలాడుతున్న 5 వరుసల చంద్రహారం మిలమిలా మెరిసిపోతుంది. మిన్ను, ఏమిటే ఇది? నాకెందుకే అంది. మేనక అమ్మమ్మ బోసి మెడతో ఉండవచ్చునా? అమ్మమ్మ, చంద్రహారం వేసుకుంటే నీ ముఖం ఎంత కళగా ఉందో తెలుసా అంది చిలిపిగా. నా తల్లి, మంగమ్మ కౌగిలించుకుంది. అందరికీ చూపించింది. మేనక తల్లిని ఎప్పుడు ఖరీదైన జరీ చీర కట్టుకుని నగలు అన్నీ పెట్టుకోమంటుంది. నాకెందుకే మిన్ను, వయసు పిల్లవి, నువ్వు పెట్టుకోవాలి కానీ అనేది శ్రీరంజని. అలా అనకమ్మ, నువ్వు అలా మంచి చీర కట్టుకుని నగలు పెట్టుకొని నా కళ్ళెదురుగా తిరుగుతుంటే నా మనసుకు చాలా శాంతిగా ఉంటుంది అనేది. పిచ్చి శ్రీరంజని నవ్వేది. పెళ్లి దగ్గరికి వస్తుంది. సురేష్ తండ్రి పీటల మీద ఎవరు కూర్చుని కన్యాదానం చేస్తున్నారు అని అడిగాడు. ఇంకెవరు, మా పెద్ద మేనమావ మేనత్త అంది మేనకం. తండ్రి ఉండగా వారెందుకు కన్యాదానం చేయాలి అన్నాడు ఆయన. తండ్రి,
మాకు తండ్రి లేడని జగమెరిగిన సత్యం అంది మేనక. ప్రపంచానికేం తెలుసు, కంటికి కనిపించే నిజమని అనుకుంటుంది. అమ్మాయి, మీ నాన్న ఎవరో కాదు, నా స్నేహితుడే. అందుకే కదా అతని కూతురుని చేసుకుందామని అనుకున్నాను. ఇంతలో నువ్వు మీ చెల్లెల్ని ఇస్తావని కబురు చేశావు. నేను అతనికి మాట ఇచ్చి ఉన్నాను. సురేష్ మాధుని తప్ప ఎవరిని చేసుకోవాలని మొండికేసి ఉన్నాడు. నాకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు మీ నాన్నకి ఉన్న సంగతి అంతా చెప్పేశాను. ఆయన మంచివాడు. ఏమన్నాడో తెలుసా? నాకు రజని అయినా ఒకటే, మాధవి అయినా ఒకటే, ఇద్దరు నా కూతుళ్ళే. నువ్వు సురేష్కి మాధవిని చేసుకుంటే నాకు సంతోషమే అన్నాడు. ఆయన మీతో కలవటానికి తహతహలాడుతున్నాడు. మీ నాన్న ఉండగా ఎవరో కన్యాదానం ఎందుకు చేయాలి? మేనక పెదవులు బిగబెట్టింది, ముఖం ఎర్రబడింది. ఎవరు నాన్న? ఎవరు కూతుళ్ళు? ఆయన మా తండ్రి కాదు, మేం కూతుళ్ళము కాదు విసురుగా అంది మేనక. అలా ఆవేశపడితే ఎలా? ఏదో పరిస్థితుల ప్రాబల్యం వల్ల అతని బాధల కొద్దీ మిమ్మల్ని ఆదుకోలేకపోయాడే అని అనుకుందాం. అంత మాత్రాన మీరు ఉభయులు తండ్రి కూతుళ్ళు కాకుండా పోతారా? మీతో మా సంబంధ బాంధవ్యం ఏమిటో తర్కించే తీరుబడి ఓపిక నాకు లేవు. ఈ పెళ్లికి మా మామయ్య కన్యాదానం చేస్తాడు. ఇందులో ఇంకో మాట లేదు, ముందే చెప్తున్నాను అంది మేనక ఖచ్చితంగా. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. విసురుగా లేచాడు. మాట్లాడడానికే తీరుబడి లేని గొప్పదానివని మాకు తెలుసులే అమ్మా. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇదిగో నేను ముందే చెప్తున్నా, మీ నాన్న వచ్చి కన్యాదానం చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ లగ్నానికి ఈ పెళ్లి జరుగుతుందో లేదో మీరు 24 గంటల లోపల నాకు ఏ సంగతి కబురు చేయండి. నేను వెళుతున్నాను అని బయలుదేరాడు. ఆయన వెళుతుంటే మేనక అరిచినట్టుగా పిలిచింది. ఆగండి, ఈ పెళ్లి జరగడం లేదు. ఇప్పుడే చెప్పేస్తున్నా, మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకోండి అంది. సరేనమ్మా, సరే. ఆడపిల్లవి, నీకే అంత అహం ఉంటే మగరాజుని నాకెంత ధీమా ఉండాలి? ఇదిగో నీ చెల్లెలికి నువ్వు పెళ్లి చేయలేవేమో కానీ నా కొడుకు నేను క్షణాల మీద చేయగలను. నీ ముష్టి డబ్బు చూసి మీ సంబంధానికి నేను ఒప్పుకోలేదు. మా వాడు ప్రేమించాడు కదా అని తల ఉంచాను. మీ నాన్న నాకు బాగా తెలుసు కాబట్టి సరేనన్నాను. నువ్వు కన్న తండ్రివే కాదంటున్నావు, ఇక మమ్మల్ని గౌరవిస్తావు? ఇలా నడిమంత్రి సిరితో కళ్ళు కనిపించిన వాళ్ళని ఇంతమందిని చూశాను అంటూ జుట్టు గుప్పెడు పట్టుకొని చూపించడం. అసలు మా వాడితో ఈ సంబంధం మనకి వద్దురా, అంతా ఆడవాళ్ళ పెత్తనంలా ఉంది అని మొదటే వాడు నా మాట వినలేదు. వాడు గోతులోకి దిగి మమ్మల్ని గోతులోకి లాగాడు. చిచి! ఆయన పెద్దగా అరుస్తూ రంకెలేస్తూ వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయింది. మేనక నిశ్చేష్టురాలుగా నిలబడిపోయింది. ఓ చెంప అవతల గదిలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. చూడటానికి వచ్చిన అభిమానులు ఉన్నారు. మేనకకి తల బాదుకుని చావాలని తక్కువ అవమానం అనిపించింది. గిరున లోపలికి వెళ్ళి రావడానికి వెనక్కి తిరిగింది. అక్కడ మాధవి, మంగమ్మ, శ్రీరంజని నిలబడి ఉన్నారు. వాళ్ళని చూడగానే మేనక ఒక్క క్షణం మాట రానట్టుగా తలబడింది. ఆ తర్వాత విన్నారుగా మీరు అని వెంటనే తన గదిలోకి పరిగెత్తేసింది. మేనక టేబుల్ ఆనుకుని ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టుగా అలాగే నిలబడింది. ఇంతలో నాగలింగం వచ్చాడు. అమ్మా, వంట వాళ్ళు వచ్చారు. స్వీట్స్ ఏమేమి చేయాలి? డిన్నర్కి ఎంతమంది వస్తారు అని అడుగుతున్నారు అన్నాడు. మేనక ఆయన వైపు తిరగకుండానే అంది. ఈ పెళ్ళి జరగటం లేదని చెప్పండి. అమ్మా, కార్లు పంపించేసాం. ఇప్పుడు ఆ సుజగా అడిగాడు. ఎన్ని పెళ్ళిళ్ళు పీటల వరకు వచ్చి ఆగిపోవటం లేదు? వాటిలో ఇదొకటి. చూడండి, ముందు గదిలో నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంత క్రితమే వెళ్ళిపోయారమ్మా. తమరి మనసు బాగాలేదని మళ్ళీ ఇంకొకసారి కలుస్తామని చెప్పమన్నారు అన్నాడు. మేనక నిట్టూర్చి సరే అంది. నాగలింగం వెళ్ళాడు. వంట వాళ్ళతో అమ్మగారు బిజీగా ఉన్నారు, ఇంకొకసారి రండి అని చెప్పి పంపేశాడు. రాత్రి అయింది. మేనక మంచం మీద కూర్చుని ఉంది. ఆ ఇంట్లో సాయంత్రం నుంచి అతి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. మేనక దగ్గరికి ఎవరు రావడానికి సాహసించలేకపోయారు. చివరికి మాధవి తలుపు తోసుకుని వచ్చింది. మేనక పాదాల చప్పుడు విని తలెత్తి చూసింది. మాధవి ఎదురుగా నిలబడింది. ఏమిటి మధు అంది. అక్క, మాధవి గొంతు ఏడుపుతో వణికిపోతోంది. ఏమిటి? ఈ పెళ్లి గురించి ఏం నిర్ణయించుకున్నావు? నా నిర్ణయం ఇందాకే చెప్పానుగా శాంతంగా అంది. దానికి తిరుగులేదా? లేదు. అక్క, నాకు నాకు ఇంత విషయం ఇవ్వు వణుకుతున్న కంఠంతో అంది. మధు, ఇంత జరిగిన తర్వాత నేను ఏ ముఖం పెట్టుకుని బ్రతకాలో చెప్పు. నా బాధ ఏమిటో నీకు అర్థం కావటం లేదు. నాన్న వస్తే అసలు తప్పేమిటో చెప్పు. ఆయన అంత మాట అనటం ఇంకా మన అదృష్టం కాదా? మధు, మేనక మంచి మంచి అరుస్తూ లేచింది. ఏమన్నావే నువ్వు? నువ్వేనా ఈ మాట అనేది? మాధవిని పట్టుకుని ఆవేశంగా అంది. అవును, నేనే అంటున్నాను. ఇందులో నువ్వు అంత కాదనాలి అనాల్సింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ రూపంగా అయినా మనం ఒకటే అవుతున్నందుకు సంతోషపడాలి. మేనక మాధవిని విసురుగా తోసేసింది. మీరంతా ఆయన చేసిన అవమానం మర్చిపోయినట్లున్నారే? లేదు లేదు, మీరు అసలు అవమానం పొందలేదు. అవమానం పొందింది నేను. అది నేను మర్చిపోను. ఈ గుండెల్లో ఆ గాయం ఇంకా పచ్చగానే మండుతూనే ఉంది. అవమానం అవమానం, ఎంతసేపు ఇదే మాట. ఆ మాటకు వస్తే మామయ్య మనని అవమానం చేయలేదా? ఆయనతో నువ్వు ఎందుకు రాజీపడ్డావు మరి? మామూలుగా ఏం జరగనట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? లోకం నేను అవమానం చేయలేదా? లోకంతో ఎందుకు రాజీ పడ్డావు అక్క?
అంతకంటే తీసిపోయాడా నాన్న? మాధవి ఇంట్లో తీస్తుంటే మేనక జవాబు చెప్పలేకపోయింది. మంచం మీద కోలమడ్డట్టుగా కూర్చుని, నీకు తెలియదే మధు, నా బాధ ఏమిటో నీకు తెలియదు. నేను మామయ్యని లోకానికి క్షమించగలను, కానీ ఆయనని కళ్ళలో కూడా క్షమించలేను. ఆయన నాకు తండ్రి కాదు, నేను ఆయనకి కూతుర్ని కాదు. సరే, ఇంతకంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పరాదు. నా సంతోషం, నా జీవితం నీకు అక్కర్లేదన్నమాట. నీకు నీ పట్టుదలే ముఖ్యం. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ పెళ్ళికి ఎలాగో అలా ఆ కాసేపు కళ్ళు మూసుకునేదానివి. మాధవి ఆవేశం కాదు. ఇప్పుడు అర్థం అవుతోందక్క. ఈ పెళ్లి నువ్వు నా కోసం చేయటం లేదు, చెల్లెలికి పెళ్లి చేస్తున్నాననే గొప్ప కోసం మొదలుపెట్టావు. మధు, అరిచింది మేనక. ఈ సంబంధం నా కోసం నువ్వు కుదర్చలేదు. ఆయనకు గుణపాఠం చెప్పడానికి నువ్వు డబ్బు గలదానివి ఆయన ముఖం మీద నవ్వటానికి ఇదంతా చేశావు. ఎందుకు అసలు ఇదంతా మొదలుపెట్టావు? హాయిగా నేను సురేష్ ఏ రిజిస్టర్ పెళ్ళిలో చేసుకునేవాళ్ళంతా మమ్మల్ని నీ పట్టుదలకి నాశనం చేశావు. నేను చాలా అదృష్టవంతురాలను అనుకున్నాను. ఎంత దురదృష్టవంతురాలను ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మాధవి ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. మేనక అక్కడే నిలబడిపోయింది. మాధవి వెనక్కి పరిగెత్తే శక్తి కూడా లేని దానిలా మంచం అంచున నిలబడిపోయింది. మాధవి ఎన్నెన్ని మాటలంది. మేనక హృదయం తూట్లు పడినట్లుగా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత శ్రీరంజని అక్కడికి వచ్చింది. మిన్ను మెల్లని కంఠంతో సందేహంగా పిలిచింది. మేనక తిరిగి చూసింది. శ్రీరంజని మేనక దగ్గరికి వచ్చింది. మిన్ను, నేనెప్పుడు నిన్ను ఏదీ అడగలేదు. ఈరోజు దేహి అని అడుగుతున్నాను. అమ్మీ, ఆశ్చర్యంగా తలెత్తింది. మాధవి పెళ్ళి సురేష్తో జరగని కాదని తిరస్కరించకు. ఆయన ఆయన వస్తున్నారంటే అంతకంటే కావాల్సిందేముంది? ఇన్నేళ్ళు నేను పడిన బాధకి ఉపశమనం కలుగుతోంది. ఆయన మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తూ 10 మందిలో ఆ సత్యం ఒప్పుకుంటున్నారు. ఇన్నేళ్ళు లోకం నన్ను ఒక పతితలా చూసింది, చెడిపోయిన దానిలా ఈషడించింది. నేను బ్రతికి చెడిన దానికి కానీ శీలం చెడిపోయిన దానికి కాదు అని రుజువు కాబోతోంది. ఆయన పక్కన కూర్చుని మాధవికి పెళ్లి చేస్తూ కన్యాధార పోసే క్షణం నా జీవితంలో వస్తోంది అంటే నాకు పిచ్చె ఎక్కుతుందేమోనంత సంతోషంగా ఉంది. నాకు ఒక భర్త ఉన్నాడు. నేను ఒక వ్యక్తికి మనసా వాచా ఇల్లాన్ని. నా పిల్లలు తండ్రి లేని అక్రమ సంతానం కాదు. తండ్రి తన పిల్లలని ఒప్పుకునే అవకాశం వచ్చింది. ఒక్కరోజైనా గర్వంగా నీ తలెత్తి ఈ లోకం వైపు చూడగలిగే ఆ అవకాశాన్ని ఇవ్వు మిన్ను. నా జన్మ తరించింది అనుకుంటాను. నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. అమ్మీ, ఏనాడు ఎక్కువ మాట్లాడిన తల్లి ఇన్ని మాటలు చెబుతుంటే దిమ్మెరిపోయినట్లుగా చూస్తూ ఉంది. శ్రీరంజని మేనక తలని పొట్టకు అదుముకుంది. మిన్ను, ఏ తల్లి పిల్లల్ని భిక్ష అడగకూడదు, కానీ నేను అడుగుతున్నాను. ఈనాడు జీవోత్సల్లా బ్రతికాను. ఆయన సంసారం పెట్టినప్పుడు కానీ బయట ప్రపంచానికి ముఖం చూపించకూడదని అనుకున్నాను. భగవంతుడు నా మొర ఆలకించినట్లుగా ఈ అవకాశం వచ్చింది. ఆయనకి ఆ బుద్ధి పుట్టడమే నా మహాభాగ్యం అనుకుంటున్నాను. మొన్న బుచ్చి మామయ్య అంటున్నాడు, ఇప్పుడు ఆయన అందరికీ నువ్వు తన కూతురువే అని చెప్పుకుంటున్నట్ట. మేనక పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. పిచ్చి అమ్మి అనుకుంది. మిన్ను, నువ్వు మాధవి కోసం నా కోసమైనా ఈ పెళ్ళి కాదనుకో. చెప్పు, ఏమంటాం? ఆ క్షణంలో తల్లి దీనమైన ముఖం చూసేసరికి మేనక కోపం పట్టుదల మంచులా కరిగిపోయినాం. ఆవిడ నడుము చుట్టూ చేతులు పెనవేసి చిన్నపిల్లలా చూస్తూ, నీ మాట నేను కాదంటానా అమ్మి అంది. నా బంగారు తల్లి, వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది శ్రీరంజని. మేనక అతి విలువైన బహుమతి లభించిందాల్లా తల్లి మెడ చుట్టూ చేతులు వేసింది. మాధవి పెళ్లి సురేష్తో అత్యంత వైభవంగా జరిగిపోయింది. మాధవికి తల్లి తండ్రి పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా కన్యాధార పోశారు. పెళ్లిలో ఎక్కడ ఎవరికి ఇలాంటి లోపం జరగలేదు. మేనక ఏర్పాటు చేసిన డిన్నర్ ఎంతో బాగుందని అందరూ మెచ్చుకున్నారు. పెళ్లి పీటల మీద తను కూర్చోవచ్చునని మురిసిన బుచ్చిరాజుకు ఒక మంచి అవకాశం తన చేతుల మధ్య నుంచి ఆఖరి నిమిషంలో ఫణిభూషణ్ రావు ఎగదన్నుకుని పోయినట్లుగా అనిపించింది. మామూలుగా అయితే అతను మళ్ళీ ఈ గడప తొక్కేవాడు కాదు, కానీ ఇప్పుడు ఆనాటి పట్టుదల పెట్టుకోదలుచుకోలేదు. మేనకకి తండ్రి రాక సుతారం ఇష్టం లేదని తల్లి కోసం చెల్లెల కోసం ఒప్పుకుంది, కానీ లేకపోతే ఈ పెళ్లి ఆపు చేయడానికి కూడా సిద్ధమైందని మంగమ్మ ద్వారా విన్న అతని ఆత్మ కాస్త శాంతించింది. కేవలం పెళ్లి కోసం ఆయనని రానిచ్చింది. ఇప్పుడు తన పట్టుదల చూపించి రాకపోతే మేనక మళ్ళీ గడప తొక్కనీయదని అతని భయం. అందుకే భార్య గుణిస్తున్న రమ్మనమని పెళ్లికి బలవంతంగా తీసుకొచ్చాడు. మేనక డబ్బు ఖర్చు పెట్టే పెట్టడం అంతా అతనికే అప్పగించింది. నువ్వు ఒట్టి బొమ్మ మాత్రమే, నేను అసలు అధికారిని అన్నట్టుగా చూశాడు ఫణిభూషణ్ రావుని. పెళ్లి రోజున మేనక మాధవిని తన చేతులతో తనే అలంకరించింది. తల్లి తలలో పెద్ద పూల చెండు తెచ్చి అలంకరిస్తూ, అమ్మి, సంతోషంగా ఉన్నావా అంది. చాలా, నిన్ను కన్నా నా జన్మ సార్థకం అయినట్టుగా ఉంది అంది. మేనక చేతిలో డబ్బు కింద పడింది. గవాలన దాన్ని తీసుకుని తన కళ్ళకి అద్దుకుని తల్లి కళ్ళకి అమ్మమ్మ కళ్ళకి అద్దింది. ఏమిటి అది అంది మంగమ్మ. నా ఇష్ట దైవం అమ్మమ్మ. చూడు, దైవం కాదా మరి? నన్ను కాలదని వాళ్ళని నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చి పడేసింది.
భక్తిగా కళ్ళకద్దుకుంటూ అంది. మధు గౌరీ పూజ చేస్తుంటే చూడటానికి వచ్చిన ఫణిభూషణ్ రావు ముఖం మాడిపోయింది. మేనక ఆయన ముఖాముఖి చాలా వరకు ఎదురవ్వలేదు. ఎదురైనప్పుడు ఆయన తనంతట తానే పలకరించబోతే మేనక విన్నట్టే చెవిటిదానిలా వెళ్ళిపోయింది. పెళ్లి జరుగుతుంటే మండపం దగ్గరే ఉండవలసిన మేనక ఆయన గాలి కూడా భరించలేని దానిగా దూరంగా ఉండిపోయింది. మేనక దూరంగా కూర్చుని చూస్తోంది. అందంగా అలంకరించిన మండపం మీద మాధవి, సురేషులు వధువరులుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరగా శ్రీరంజని, ఫణిభూషణ్ రావు కూర్చుని పెళ్లి తతంగం జరిపిస్తున్నారు. మేనకి హఠాత్తుగా ఒంటరితనంగా అనిపించింది. ఒక్క నిమిషం ప్రేమ నిన్న కళ్ళతో సిగ్గులతో సురేష్ వైపు చూసిన మాధవి వైపే ముగ్ధురాలైనట్టుగా చూస్తుండిపోయింది. మాధవి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. తన జీవితంలో ఎన్నడూ అలాంటి అదృష్టం రాదేమో. మేనకకి చిత్రంగా ఎప్పట్లాగానే హరికృష్ణ గుర్తుకొచ్చాడు. ఇదంతా అతను పెట్టిన భిక్ష కదా అనిపిస్తుంది. అతను మృత్యుముఖం నుంచి తప్పించడమే కాదు, జీవన మార్గం వైపు కూడా వేలిపట్టి చూపించడం. ఆ మార్గంలో కొద్ది దూరం నడవగానే తనకి సుందర కళల నిన్న హార్మోన్లు కనిపించాయి. సుఖ నివాసం దొరికింది. ఈ క్షణంలో అతను తన పక్కన ఉంటే ఎంత బాగుండేది. తను వెంటనే పక్కకు తిరిగి ఇదంతా నీ చలివే సుమా అని. అప్పుడు అతను ఏమన్నవాడు? పిచ్చి మిన్ను అనేవాడేమో. మంగళవాద్యాలు మోగుతున్నాయి. మంగళసూత్రధారణ జరుగుతోంది. ఆడపిల్ల జీవితానికి ఈ క్షణం ఇంత అపురూపమేంటి? మేనకకి ఆ మాధవిని చూస్తుంటే ఆనందంగా అనిపించింది. కనీసం తనకి దక్కని ఒక అనిర్వచమైన ఆనందం దానికైనా లభించింది. మేనక దగ్గరికి వెళ్ళి అక్షింతలు జల్లింది. అవి కోటి ఆశీస్సులై మాధవి జీవితం ఆనందమయంగా గడవాలని కోరుకుంది. మేనకకి మాధవి కంటే తల్లిని చూస్తుంటే ఇంకా ఆనందం 1000 రెట్లు పెరిగినట్లుగా ఉంది. లైటు వెలుతురులో ఆవిడ ఒంటి మీద ఆభరణాలు ఇంకా మెరుస్తున్నాయి. చెంపలు నేరిసిన పూలు తురుముకుని పెద్ద బొట్టు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉన్న అమ్మ మేనక కంటికి ఇంతవరకు ఎవరిలో చూడలేనంత అందంగా కనిపించింది. భర్త ఏదో అడుగుతుంటే జవాబు చెప్తోంది. ఆవిడ కళ్ళలో సంతృప్తి, గర్వం చూస్తుంటే మేనకకి తన జన్మ ధన్యమైనట్లుగా అనిపించసాగింది. తల్లి అలా నలుగురిలోకి రావటం, అందులోని ఇలాంటి వేడుకలో ఎంతో ఆనందంగా రావటం మేనకకి ఎంతో అనిర్వచనమైన సంతృప్తిగా అనిపిస్తోంది. పెళ్లి జరిగిపోయింది. ఒంటరిగా కూర్చున్న మేనక దగ్గరికి శ్రీరంజని వచ్చింది. అమ్మి, నీ కోరిక నెరవేరిందా? ఆనందంగా ఉన్నావా అంది. శ్రీరంజని తల తిప్పుతూ అంది. మీను, నేను ఆనందంగా ఉన్న మాట నిజమే. మాధవిని పెళ్ళి ఇంత లక్షణంగా ఇంత వైభవంగా చేయటం దాని అదృష్టం కాదు, నా అదృష్టం. నాకు పరిపూర్ణమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు అమ్మి? నీకు కూడా మా చేతుల మీదుగా ఇలాగే పెళ్లి చేసినప్పుడు. అదా? అది అసంభవం అమ్మి, ఎప్పుడు జరగదు అస్పష్టంగా అంది మేనక. మాధవి, సురేష్, శ్రీరంజని, ఫణిభూషణరావు తిరుపతికి వెళ్తున్నారు. మేనక నాగలింగం ద్వారా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్నీ చేయించింది. మేనకకి షూటింగ్ ఉంది. మాధవి ఊరు బయలుదేరుతూ మేనక దగ్గరికి వచ్చింది. మాధవి ఉత్సాహం చూస్తుంటే ఏ ఆడపిల్లకైనా కన్య వయసులోనే కోరుకున్నాం భర్తతో వివాహం జరగాలి సుమా అనిపించేట్టుగా ఉంది. అక్క, నేను వెళ్ళొస్తాను అంది మాధవి. ఉత్తరాలు వ్రాస్తూ ఉంటావుగా అంది మేనక. తప్పకుండా, వారం రోజుల్లో వచ్చేస్తాం. నువ్వు కూడా వస్తే బాగుండేది. నాకు షూటింగ్ ఉందిగా. అవునవును. అమ్మో, షూటింగ్ తర్వాతనే ఇంకేదైనా. అక్క, నాకు నీ వర్క్ అంటే ప్రాణం. నీకంటే ముందు నేను దండం పెడతాను. ఎందుకంటే ఆ వర్క్ మూలంగానేగా మనమందరం ఇంత సుఖంగా ఉన్నది అంది. మేనక మాధవి బుగ్గ గిలి నవ్వింది. వస్తానక్క అంది. మేనక వరండా వరకు వచ్చి చెల్లెల్ని సాగనంపింది. మాధవి ఎక్కిన కారు వెళ్ళిపోయింది. అమ్మ, షార్ట్ రెడీ. నాగలింగం వచ్చాడు. మేనక సెట్లోకి తిరిగి వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పాల్సిన వాక్యాలు ఎలా చెప్పాడు. కెమెరా రెడీగా ఉంది. లైట్లు వెలిగిన మేనక చెప్పింది. డైరెక్ట్ కట్ అని అరిచాడు. మీరు డైలాగ్ తప్పు చెప్పారు అంది. మేనక మళ్ళీ చెప్పింది. మళ్ళీ కట్ అని అరిచాడు. మేనక ఆ పూట సరిగ్గా నటించలేకపోయింది. తలనొప్పిగా ఉంది అంటూ ఇంటికి వచ్చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మంగమ్మ నిద్రపోతోంది. మేనక నైట్ గౌన్ వేసుకుని వచ్చి మంచం మీద పడుకుంది. ఇంట్లో తల్లి లేదు, మాధవి లేదు. వాళ్ళు తిరుపతి వెడుతూ దారిలో ఉండి ఉంటారు. అమ్మి మొదట వెళ్ళనని గట్టిగా తిరస్కరించింది. కానీ తనే బలవంతంగా పంపించింది. మేనకకి చాలా ఒంటరిగా అనిపించింది. ఈ డబ్బు తన వాళ్ళని తన నుంచి వేరు చేయలేదు కదా అనిపించింది. మేనకకి ఎందుకో సాయంత్రం నుంచి దిగులుగా ఉంది. ఇంతవరకు తమ వాళ్ళని వదిలి ఉండలేదు. మాధవి, సురేష్ గట్టిగా తనని రమ్మనమని అని ఉంటే వెళ్ళి ఉండేది. కానీ వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి తనకంటే తన వర్క్ ముఖ్యంగా భావిస్తున్నారు. మన్నాడు హీరో గారు కాలు జారి పడ్డట. షూటింగ్ మొత్తం వారం రోజులు క్యాన్సిల్ అయింది. వారం రోజులు ఏం చెయ్యాలో మేనకకు తోచలేదు. మాధవిని త్వరగా వచ్చేయమని టెలిగ్రామ్ ఇవ్వాలనుకుంది. కానీ వాళ్ళకి అందకపోతే ఫోన్ చేద్దామని చూసింది. వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటికి మారడంతో దొరకలేదు.
మేనకకి పొద్దు గడవటమే కష్టం అనిపించింది. నిరంజనం గారు హార్ట్ అటాక్తో పోయారట. మేనక హాస్పిటల్కి పరిగెత్తింది. ఆయన పిల్లల్ని ఓదార్చడం, ఆయన శరీరానికి దహన క్రియలు ఏర్పాటు చేయటం మేనక వంతైంది. ఆయన శవం తీసుకువెళ్తుంటే మేనక అనుకుంది, నా జీవితంలో ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను. ఏ ఆడపిల్ల జీవితంలో అయినా మంచి వ్యక్తులు రావటం ఒక అదృష్టం. అయితే వారిని నిలబెట్టుకోవడం ఇంకా మహా అదృష్టం అనిపించింది. మేనక ఇంటికి వచ్చేసరికి మాధవి, సురేష్ వచ్చి ఉన్నారు. శ్రీరంజని మేనక దగ్గరికి వచ్చింది. మిన్ను, ఈ కుంక పెట్టుకో. నా మిన్నుకి మనసుకు నచ్చిన వాడు దొరకాలని ప్రతి గుడిలోనూ మొక్కుకున్నాను. ఒక యోగి నా కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పాడు అంది సంతోషంగా. ఆయనకి ఎంత ఇచ్చావమ్మా అంది మేనక. నా ఉంగరం ఇచ్చేశాను అంది శ్రీరంజని. అది సంగతి. ముందు నా భర్త దొరికినా దొరక్కపోయినా అతనికి బంగారం ఉంగరం పొందే యోగం ఉంది అంది నవ్వుతూ. అలా అన్నకు మిన్ను, కొంతమంది వాక్కు నిజం అవుతుంది అంది. పిచ్చి అమ్మి, మేనక విరక్తిగా నవ్వింది. నాకు నువ్వుంటే ఎవరు అవసరం లేదు. తల్లి పొట్టకు తల ఆనిస్తోంది. తల్లిని చూస్తుంటే మేనకకి ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. మేనక సిటీలో మధ్యలో ఉన్న అధునాతమైన లొకాలిటీలో ఇల్లు కట్టడం ప్రారంభించింది. ప్లాన్ మీద 2 లక్షలు సరిపోవచ్చు అనుకున్న ఇల్లు మొదలుపెట్టి సగం అయ్యేసరికి 3 లక్షలైంది. పూర్తి అయ్యేసరికి రంగులు వేసేసరికి 5 లక్షలు పూర్తయింది. మేనక తన 25వ పుట్టినరోజున గృహ ప్రవేశం చేసింది. అదే రోజున మేనక నటించిన 2 సినిమాలు విడుదలైనవి. ఆ 2 బాక్సాఫీసు రికార్డ్స్ ఛేదించి ఘన విజయం సాధించినాయి. మేనక పేరు చుట్టూ ధగధగలాడే కాంతి వలయం ఏర్పడినట్లుగా ప్రసిద్ధి చెందింది. మేనక పేరు ఉంటేనే సినిమా విజయవంతం అయ్యే స్థితి వచ్చింది. మేనక ఇంటిని చాలా విశాలంగా అన్ని వసతులతో ఏరి కోరి కట్టించుకుంది. క్రింది భాగంలో విజిటర్స్ రూమ్, దానికి ఆనుకున్న రాజప్రసాదాన్ని గుర్తుకు తెచ్చే అతి విశాలమైన హాల్, దానిలో అలంకరణ సామగ్రికే దాదాపు 80,000 అయింది. మేనక ఎక్కడ ఏ అందమైన వస్తువు కనిపించిన ధర లెక్క చేయకుండా కొనుక్కొచ్చేది. పై భాగంలో మేనక పడక గది, దాని పక్కనే తల్లి గది, దాని పక్కన మాధవి, సురేషుల గది ఏర్పాటు అయి ఉన్నాయి. మేనక మాధవి గదిని తానే అలంకరించింది. మేనక గదిని ఆనుకుని బాత్రూమ్ ఉంది. ఆధునిక వసతులతో స్నానానికి పాలరాతి తొట్టెతో వసతిగా ఉంది. అందులో గోరువెచ్చటి నీటితో, సుగంధ ద్రవ్యాల మిళితమైన నీటితో మేనక స్నానం చేస్తోంది. మేనక ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణం నిండా కనులకింపైన తోట ఉంది. అందులో రకరకాల పూల మొక్కలే కాక ఫలజాతులు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళ రంగుల లైట్లతో నీటి ధారలు విరజమ్ముతూ ఆ ఆవరణ అంతటికీ శోభ చేకూర్చే ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. మేనక ఆ ఇంట్లోంచి వచ్చే ముందే తోటని పెంచుతున్న మానతో ఇంటి చుట్టూ 5-6 నైట్ క్వీన్ మొక్కలు వేయమని చెప్పింది. అవి ఎందుకమ్మా అన్నాడు మాలి ఆశ్చర్యంగా. నీకు తెలీదు, వెయ్యి, నాకిష్టం అంతే. నేను ఇంట్లో ఏ మూల ఉన్నా ఆ వాసన గుబాళించాలి అంది. మేనక గది కుడివైపు తలుపు తెరిస్తే అద్దాల తలుపులు ఉన్న వరండా, దాని పక్కనే రూఫ్ గార్డెన్ ఉంది. ఇల్లు పెద్దది అవటంతో నౌకర్లు పెరిగారు. సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన వంట మనిషి మేనక ఇంట్లో పనికి కుదిరాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో ఒకడు వస్తున్నట్టు గేట్ దగ్గర గుర్ఖా వెలిశాడు. డ్రైవరు, గుర్ఖా, వంట మనిషి, పై మనిషి, మాలి అహర్నిశలు మేనక చేతి కిందే ఉండే కళ్ళం. వీళ్ళందరూ కలిసి మేనక మీద ఆధారపడిన జీవితాలు ఎక్కువైనాయి. వీళ్ళందరూ తననే నమ్ముకుని ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత మేనక తలపై పడింది. మేనక జీవితంలో 3 వంతులు తన వృత్తికి కేటాయిస్తే మిగతా 1 వంతు వీరి మంచి చెడులు చూడటానికి సరిపోయేది. ఇంట్లో సురేష్ కుటుంబ సభ్యుడిగా చేరటంతో ఆ ఇంట్లో సందడి వచ్చింది. మాధవి అన్న, సురేష్ అన్న మేనకకి ప్రాణం అని అందరికీ తెలుసు. అందుకే నౌకర్ల అంతా మేనక కన్నా ఆ ఇద్దరికి ఎక్కువగా భయపడేవారు. ఒకసారి మాధవి మేనక దగ్గరికి చేరి చిన్నబోయిన ముఖంతో అంది, అక్క, ఆయన వేరే వెళ్ళిపోదామని అంటున్నారు. ఈ మాట వినగానే మేనక నెత్తిన పిడుగుపడిందల్లా చూసింది. ఎందుకు, ఏమైంది అంది ఆదుర్దగా. ఆయనకిలా కూర్చుని తినటం సిగ్గుగా ఉందిట. పని పాట లేకుండా మీ వదినగారి సొమ్ము తిని బొజ్జ బాగా పెంచుకుంటున్నావు అని స్నేహితులు, చుట్టాలు హేళన చేస్తున్నట్ట. 7 సార్లు ఆ మాట లక్ష్య పెట్టవద్దని చెప్పు. అది కాదక్క, నిజం చెప్పాలంటే ఆయన అలా ఊరికే ఉండటం నాకు కూడా సిగ్గుగానే ఉంది. ఆయనకి తెలివితేటలు ఏం తక్కువని. మొన్న ఆయన ఫ్రెండ్ ఒక అతనికి అర్జెంటుగా 2,000 రూపాయలు కావాల్సి వచ్చింటాం. అప్పు ఇమ్మని అడిగటం. ఈయన నన్ను అడిగారు. నా దగ్గర లేవన్నాను. ఆయనకి స్నేహితుడికి లేదని చెప్పడానికే సిగ్గనిపించటం. అరే అరే, నా దగ్గర అడిగి తీసుకోలేకపోయావా? అలా ఎందుకు చేసావు అంది మేనక. ఎలా అడగనక్క, ఇప్పటికే నీ దగ్గర ఎంతో తింటున్నాం అంది మాధవి. మధు, అదేం మాటే, ఇదంతా నీది కాదా? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నీ కడుపున పుట్టిన బుజ్జి పాపాయో బాబో పుడితే నేను పెంచుకుని ఇదంతా వాళ్ళకి అప్పచెప్పాల్సిందానేగా అంతే. అక్క, మాధవి మేనకని కౌగిలించుకుంది. నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించక్క. కానీ కానీ ఆయనకి ఏదైనా వ్యాపకం కల్పించు. ఇంట్లో ఊరికే కూర్చుంటే పొద్దుపోవటం లేదట. ఊరికే కూర్చుని తినాలంటే కష్టంగా, అవమానంగా ఉందిట. ఏదో ఒక మార్పును చూపిస్తే మేము మాత్రం ఎక్కడికి పోతాం? నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం.
ఛీ, అవే మాటలే మధు. ఏం చెయ్యమంటావో చెప్పు. ఆయనకి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని ఉందక్క. కాలక్షేపంగానూ ఉంటుంది, డబ్బు వస్తుంది. అలాగే చూద్దాంలేవే అంది వెనక. మన్నాడు బుచ్చిరాజు వచ్చాడు. ఆయన కూడా చూడు మిన్ను, చాలా రోజుల నుంచి నీతో ఒక మాట చెప్పాలని, కానీ నువ్వు ఏమనుకుంటావోనని భయం అన్నాడు. అదేమిటి మామయ్య, నా దగ్గర నీకు భయం ఏమిటి? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అంది. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, నేను ఈ కాలపు వాళ్ళగా స్వార్థపడిన కాను. నువ్వు మా అందరిలోకి పైకొచ్చావు, లక్షలు సంపాదిస్తున్నావు, దర్జాగా ఉన్నావు, బాగా ఖర్చు పెడుతున్నాం, అంతా బాగానే ఉంది. కానీ పెద్దవాడిగా నీకు మాట చెప్పాలని అనుకుంటున్నాం. చెప్పు, ఏమిటిది? నీ ఈ వృత్తి కేవలం వయసు మీద ఆధారపడి ఉండేది. మన కళ్ళ ముందు ఎంతమంది తారలు చూస్తుండగా నేను రాలిపోలేదు. ఆ బాలశంకరం పేరైనా ఇప్పుడు ఎవరైనా తలుస్తున్నారా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. నువ్వు నీ డబ్బులో కాస్త ఏ బిజినెస్ అయినా పెట్టి దాచుకోవటం మంచిదంటాం. ఏమో, రోజులు ఒకే రకంగా ఉంటాయని ఏం నమ్మకం? మేనకకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. నాకు కూడా ఇదే ఉద్దేశం ఉంది మామయ్య. నువ్వు ఏదైనా ఆలోచన చెయ్యి చూద్దాం అంది. ఈ మాట వినగానే బుజ్జిరాజుకు చెప్పలేంత ఉత్సాహం వచ్చింది. నువ్వు అనాలే కానీ 1,00,000 బిజినెస్లు ఉన్నాయి. వైన్ పార్టీ పెట్టవచ్చు, ఎయిర్ కండిషన్ థియేటర్ బిజినెస్ కాంప్లెక్స్తో కట్టవచ్చు, 5 స్టార్ హోటల్ నిర్మించవచ్చు, కెమికల్ ఫ్యాక్టరీ కట్టవచ్చు అంటూ గడగడ 10 చెప్పేశాడు. అంత పెద్ద పెద్ద వ్యాపారాలు మనకెక్కడ సాధ్యం మామయ్య అంది. ఎందుకు అదే పిచ్చిదానా, నువ్వు చెయ్యబోయేది నీ స్టేటస్ తగ్గకుండా హుందాగా ఉండాలి. అంతా నీ చేతి నుంచి పెట్టనిస్తానా ఏమిటి? బ్యాంకులో నేను అప్పు తీసుకుంటా. నేను బ్యాంకులో పనిచేసిన వాడిని కాబట్టి ఏ బ్యాంకు నుంచి అయినా రుణం ఇప్పించగలను. 1 వంతు నువ్వు పెడితే 3 వంతులు అప్పు నేను ఇప్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా. సరే మావయ్య. వెనక బుచ్చిరాజు సురేష్ ఇద్దరిని సంప్రదించింది. సురేష్ ఎయిర్ కండిషన్ థియేటర్ కట్టాలని అన్నాడు. బుచ్చిరాజు కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి అమ్మకానికి ఉంది, అది కొనటం మంచిదన్నాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు. చివరికి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒప్పందం కుదిరింది. మేనక కూల్ డ్రింక్స్ అద్భుతంగా ఉంటుందంటున్నారు. మేనక తన పేరు పెట్టడానికి అభ్యంతరం చెప్పబోయింది, కానీ సురేష్ ఒప్పుకోలేదు. కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరిగింది. మేనక బ్యాంక్ రుణం తీసుకుని హామీ సంతకం పెట్టింది. ఫ్యాక్టరీలో మేనకతో పాటు సురేష్, బుచ్చిరాజు ఇద్దరు భాగస్వాములుగా చేర్పించింది. సురేష్ బుచ్చిరాజును చూసి ఈ తద్దినం ఎందుకు అని చిటపటలాడుతూ అనుకుంటే, బుచ్చిరాజు ముఖం మొట్టమొదలాడిసి వీడిని పెట్టింది ఏంటి, నా మీద కాపలానా అని చిరాకు పడ్డాడు. ఫ్యాక్టరీ ఇలా అరిష్టాలు దాటి బాగానే పనిచేయటం ప్రారంభించింది. మాధవికి ఈ లోపల కొడుకు పుట్టాడు. మేనక ఎంతో సంబరపడిపోయింది. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు అంటే అందరూ ప్రాణంగా చూడాల్సిందే. మేనక జీవితం పని, డబ్బు, పేరు ప్రతిష్టలు, బంధువులు, ఇన్కమ్ ట్యాక్స్, చందాలు, ఫంక్షన్స్, బిడుదలు, బహుమతులు, వీటి మధ్య గిరగిరా తిరగసాగింది. మంగమ్మ అప్పుడప్పుడు ఆ ఇల్లు దర్జా చూసి, ఇదంతా చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ మేనకని దాని తాతగారి పోలిక వచ్చింది. ఆయన ఉన్నప్పుడు ఇల్లు అచ్చు ఇలాగే వచ్చిపోయే వాళ్ళతో నౌకర్లతో చాకరులతో సందడిగా ఉండేది అనుకునేది. ఫణిభూషణ్ రావు తరచూ ఇంటికి వస్తూనే ఉన్నాడు. మేనక ఒక్కొక్కసారి షూటింగ్లో నుంచో ఫంక్షన్ నుంచో ఇంటికి వచ్చేసరికి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రీరంజని అన్నం పెడుతుంటే తింటూ నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉండటం కనిపించింది. మాధవి, సురేష్ కూడా అక్కడే ఉండేవారు. సురేష్ తండ్రి ఫణిభూషణ్ రావు స్నేహితులు అవడంతో సురేష్కి ఆయనంటే అభిమానం, చనువు ఎక్కువ. మాధవి తండ్రి పట్ల కోపం ఎప్పుడో మర్చిపోయింది. ఆయన మాధవిని కొడుకుని ఎత్తుకుని ఆడిస్తూ ఆ పిల్లాడి మీసాలు లాగుతుంటే ఓరి భలవా అంటూ పక్కపక్క నవ్వుతూ ఉంటే మాధవి, సురేష్ కూడా నవ్వేవారు. వాళ్ళందరూ అలా నవ్వుతూ త్రుళ్ళుతూ కబుర్లు చెప్తుంటే మేనక దూరంగా ఉండిపోయింది. వాళ్ళని అలా చూస్తుంటే మేనక గుండెలో చిత్రమైన భావం ఒకటి మెలిక తిరిగేది. వాళ్ళంతా ఒకటి అయినట్టు తను ఒక్కటి వేరుగా దూరంగా ఉన్న భావన కలిగేది. ఆ భావం మేనకని కృంగదీస్తున్నట్లుగా అనిపించేది. మేనక ఎన్నోసార్లు అనుకునేది, ఆయన ఆయన కనీసం ఒక్కసారినే దగ్గరికి పిలిచి, మిన్ను, నీ చిన్నతనంలో నా వల్ల పొరపాటు జరిగిందమ్మా, నువ్వు ఆ సంఘటన మర్చిపో, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు నా కూతురి అయినందుకు గర్విస్తున్నాను అని ఉంటే ఎంత బాగుండేది. మేనక మనసులో ఘనీభవించిపోయినట్టుగా ఆ అవమానం ఇట్టే కరిగిపోయి ఉండేదేమో. కానీ ఫణిభూషణ్ రావు నోరు మెదిపి మేనకతో మాట్లాడేవాడు కాదు. పైనుంచి మేనక తనని తండ్రిగా గౌరవించట్లేదని, ఆమె విషయాల్లో కలిగించుకునే పెత్తనం ఇవ్వటం లేదని కినుకగా ఉండేవాడు. ఒకసారి మాధవి అననే అంది, అక్క, నాన్న ఎలాగో ఉన్నారు. సురేష్ చూస్తాడు. బుచ్చి మామయ్య, ఇంకెందుకు నీ డబ్బు విషయాలు చూడటం? ఈ మాట నువ్వు అంటున్నావా, ఎవరైనా అనమన్నారా? నాన్న అమ్మతో 4, 5 సార్లు అంటుంటే నేనే విన్నాను. నా విషయాలు నేను చూసుకోగలను, నాకు ఎవరి జోక్యం అవసరం లేదు అంది విసురుగా. అది కాదక్క, నువ్వు మొహమాట పడుతున్నావేమోనని చెప్పాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. నీకు కోపం తెప్పిస్తే క్షమించు అంది మాధవి. నాకు కోపం ఏమీ లేదే మధు అంది మేనక. మేనకని తల్లిని చూస్తుంటే ఏం మాత్రం ఇదంతా సులువుగా భరించగల శక్తి వచ్చేది.
ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ తల్లి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. సంతోష రేఖలు నాట్యం చేస్తున్నాయి. మేనకకి అది చాలా అనిపించింది. అమ్మ కోసం నేను ఇది దిగమింగుతున్నాను, లేకపోతే ఆయన నీడ కూడా నా జీవితంలో పడనిచ్చేదానికి కాదు అనుకోసాగింది. క్రమంగా ఫణిభూషణ్ రావు పిల్లలు కూడా రాసాగారు. రజని తమ్ముడు, చెల్లెలు మాధవిని అక్క అని, శ్రీరంజని పెద్దమ్మ అని పిలవసాగారు. మేనకకి ఎలా అలవాటైందో గాని డబ్బు పెత్తనం అంతా తన చేతిలో ఉంచుకునేది. నాగలింగం మేనక అంటే ప్రాణమిస్తాడు. నౌకర్లంతా అమ్మ అమ్మ అంటూ సొంత పిల్లల కంటే ఎక్కువగా ఆరాటపడతారు. మేనక వాళ్ళకి తరచుగా బహుమతులు ఇస్తూ ఉండేది. పుట్టినరోజు వస్తే ఘనంగా బట్టలు ఇచ్చేది. తినండిరా తినండి, బాగా తినబుట్టారు అన్నాడు ఒకసారి సురేష్ వ్యంగ్యంగా. వంటవాడు పొగరబోతు మాట పడ్డం. మీకంటేనా బాబు అన్నాడు. ఏమిట్రా కూర్చో. సురేష్ వాడిని పట్టి జుట్టు పట్టుకున్నాడు. మర్యాదగా వదలండి. అంత కాని మాట నేను ఇప్పుడు ఏమన్నానని? నాకు చేతులున్నాయి, నేను మీ జుట్టును పట్టుకోగలను అని వాడు ఎదురు తిరిగాడు. సురేష్ వాడిని కొట్టాడు. తేరగా తినేసరికి ఒళ్ళు బలిసింది రానీకు అన్నాడు. ఆ మాట నీకే చెల్లుతుందయ్యా, నేనేం తేరగా తింటలేదు, కష్టం చేసుకుంటున్నాను సురేష్ని తోసేస్తూ అన్నాడు. సాయంత్రం మేనక వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయింది. వాణ్ణి తక్షణం మెడబెట్టి గెంటు. నేను గెటౌట్ అంటే నువ్వెవరు వెళ్ళమనటానికి మా అమ్మగారు చెప్పాలని అంటున్నాడు సురేష్ అరిచాడు. మేనక శాంతంగా జరిగిందంతా వింది. వంటవాడితో తగాదా పడకూడదు అనే జ్ఞానం సురేష్కి లేదు. వంట అతన్ని ఉండనిస్తే అతన్ని అవమానపరిచినట్లు అవుతుంది. నిజానికి వంట అతను తప్పేం లేదు. అతను ఇదివరకే ఎన్నోసార్లు సురేష్ బాబు మాటలు మహా మీరుతున్నాడమ్మా, మీరు నాకు యజమానులు తల్లిలా చూస్తారు, నా వల్ల ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పవచ్చు, గట్టిగా పడతాను, కొట్టినా పడతాను, ఎవరో వచ్చి మాటలు అంటే నేను పడను, మీరిచ్చే జీతం నేను ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకోగలను అని హెచ్చరికలు చేశాడు. మేనక మాధవితో సురేష్ వంట అతని జోలికి వెళ్ళవద్దని చెప్పింది. మాధవికి ఈ మాట వినగానే కోపం వచ్చేసింది. ఆయనకి అంత మాత్రం తెలియదా అక్క? ఆ వంటవాడి ఒట్టి దొంగ విధవ, మీకు నాకు తగాదాలు పెట్టాలని చూస్తున్నాను, వాడికి నువ్వే కాస్త బుద్ధి చెప్పు అంది. మేనకకి విషమ పరిస్థితి ఎదురైంది. ఇటు మాధవి సురేష్ ఫణిభూషణ్ రావు ఒక పక్షం, అటు మంగమ్మ బుచ్చిరాజు ఇంకో పక్షం. ఈ ఇరు పక్షాలకి ఎప్పుడు పడదు. ఇంట్లో నౌకర్లంతా కలిసి మూడో పార్టీ. వీళ్ళు సమయానుకూలంగా అటో ఇటో చెరుతూ తగాదాలు పెంచుతూ ఉంటారు. సురేష్కి అసలే కోపం ఎక్కువ. దీంతో ఇల్లు దాదాపు ఎప్పుడు రణరంగంగానే ఉంటుంది. వీళ్ళందరికీ నచ్చజెప్పి ఒక తాటి మీదకి లాక్కు రావటం మేనకకి పెద్ద సమస్య అయింది. వంటవాడి తగాదాలో మేనక బాగా ఆలోచించింది. ఇందులో వంటవాడి తప్పేం లేకపోవచ్చు, కానీ వాడిని తీసేయకపోతే సురేష్ నౌకర్ల ముందు చులకనవుతాడు. నేను జీవితాంతం మాధవి సురేష్ నీళ్ళలో బ్రతకాల్సిన దాన్ని, వాడిని చిన్నబుచ్చకూడదు, వారికంటే నాకు ఎక్కువ ఎవరు లేరు అని రుజువు చెయ్యాలి అనుకుంది. మేనక వంట అతనికి రావాల్సిన జీతం లెక్క చూసి ఇచ్చి పంపేసింది. సురేష్ సాయంత్రం కల్లా రెండో వంట మనిషిని తీసుకొచ్చాడు. అతను సురేష్ తాలూకా వ్యక్తి. మిగతా నౌకర్లందరినీ లెక్క చేసేవాడు కాదు, సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు. ఆయన మిగతా వాళ్ళు మేనకకి చెప్పడానికి భయపడేవారు. వాళ్ళు కూడా క్రమంగా మేనక అంటే సురేష్ని మంచి చేసుకోవడం ప్రయత్నించసాగారు. వీరందరి తగాదాలు నాగలింగం ఓపికగా విని పరిష్కరించడానికి ప్రయత్నించాడు. మేనక శాంతిగా ఉండడానికి అతను చేసే ప్రయత్నాలని విఫలమయ్యేవి. సురేష్కి ఆయనన్నా పడేది కాదు. నాగలింగాన్ని మొదట ఈ ఇంట్లోంచి పంపాలి అని అనుకునేవాడు. ఇండో అమెరికన్ కల్చర్ అంబాసిడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద భారతదేశ ప్రభుత్వం మేనకని 6 వారాల పాటు అమెరికా పంపడానికి నిర్ణయించింది. మేనక షూటింగ్లో ఉండగా గవర్నమెంట్ పంపిన ఈ ఆదేశం అందింది. షూటింగ్ మధ్యలో ఆపేశారు. అందరూ మేనకని అభినందించారు. తోటి నటినట్లు మేనక అదృష్టానికి ఈర్ష్య చెందారు. మేనక ఢిల్లీలో రాజకీయ పార్టీలో ముఖ్యుల ద్వారా తనకి ఈ అవకాశం వచ్చేటట్టు చేసుకుందని ఈసడింపు ప్రచారాలు ప్రారంభించారు. మేనకకి ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎటు చూసినా గౌరవం, ఎన్నెన్ని బిరుదులు, ఎన్నెన్ని సత్కారాలు. మేనకకి ఒక్కొక్కసారి ఇదంతా చూస్తుంటే కన్నీళ్ళు పొంగి వస్తున్నాయి. ఈ అదృష్టానికి నేను తగుదునా అనిపిస్తుంది. నేనేమంత గొప్ప పని చేశానని భక్తి కోసం నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. సినిమా స్టార్ అయ్యాను. నాలాంటి వాళ్ళు ఎన్నో వందల మంది ఈ వృత్తిలో ఉన్నారు. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే అనుభవకులు ఎంతమందో. అయినా వారిని వరించని అవకాశం నన్ను వరించింది. బహుశా అదృష్టం అంటే ఇదే కాబోలు అనుకోసాగింది. మేనకలో ఒక చిత్రమైన సంశయం శక్తి ఉంది. ఎలాంటి పరిస్థితులైనా తాను వాటిని ఎదుర్కొనేలాగా ఆయత్తపరుచుకుంటుంది. లోపల భయంగాను అనుమానంగాను ఉన్న పైకి మాత్రం గాంభీర్యం, చిరునవ్వు చెక్కు చెదరదు. మేనక దీన్ని ఒక రక్షణ కవచంగా ధరించి ప్రపంచం ముందుకు వస్తుందని చాలామందికి తెలియదు. మేనక కల్చర్ అంబాసిడర్గా అమెరికా వెళ్తుందని తెలియగానే ఆంధ్రప్రదేశ్ పత్రికలని ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించినాయి. మేనక ప్రయాణిక చురుగ్గా ఏర్పాట్లు జరగసాగినాయి. మేనక వెంట ఎవరు వెళ్ళాలి అన్నది పెద్ద ప్రశ్న అయింది. బుచ్చిరాజుకు తను వెళ్ళాలని ఎంతగానో ఉంది. కానీ సురేష్ మాధవికి ఆ అవకాశం వదలదలుచుకోలేదు. మరి బాబు అంది మేనకం. అమ్మమ్మ ఉండగా బాబుకి ఏం భయం అంది మాధవి. మేనక కంటే మాధవికి సురేష్కి ఇంకా ఉత్సాహంగా ఉంది.
వెధవది ఒంట్లో బాగుండలేదు, లేకపోతే నేనే వెళ్ళేదాన్ని అంది మంగమ్మ. నేను జూన్లో నటించబోయే రామలక్ష్మణ్ పిక్చర్స్ వారిది ఫారిన్లోని మొత్తం షూటింగ్. అప్పుడు నువ్వు వద్దుగాని మామయ్య అంది మేనకం. సరే కానీ ఎంతైనా మేము పరాయి వాళ్ళమేగా అన్నాడు బుచ్చిరాజు. మేనకకి బాధగా అనిపించింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. సెక్రటరీ నాగలింగం వెంట వస్తున్నాడు. మేనక రేపు బొంబాయి బయలుదేరుతున్నా అనగా హోటల్ లేపాక్షిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. పిలిచిన ప్రతి ఒక్కరికి రిపోర్టర్ వచ్చాడు. మేనక వచ్చింది. మేనక నడకలో ఒక హుందాతనం ఉంది. చిరునవ్వులో ఆత్మీయత, పలకరింపు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ అరమణకలు లేకుండా చిలక్తులు విసురుతూ మాట్లాడటం మేనక బాగా అభ్యాసం చేసుకుంది. మేనక కూర్చుని ప్రెస్ రిపోర్టర్స్ ఒక్కొక్కరు ప్రశ్నల పరంపర కురిపించసాగారు. మేడం, ఈ ఆహ్వానం మీకు ఒక అపురూపమైన గౌరవం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నాడు ఒక అతను. నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది కేవలం అదృష్టమే మేనక నొక్కి చెప్పింది. ఈ అదృష్టానికి మీ ప్రతిభ కారణం కాదంటారా? కావచ్చు. కానీ దేశంలో ప్రతిభ గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ అదృష్టం వరించడం లేదు మేనక చిరునవ్వుతో అంది. ఇంకో అతను అడిగాడు. మేడం, మీరు తోటి ఆర్టిస్టులతో కలవాలని, వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంచుకోరని, చాలా ముక్తసరిగా ప్రవర్తిస్తానని అంటారు. దానికి కారణం ఏమిటి? ఒక అతను కొంటిగా అడిగాడు. మేనక ఒక క్షణం ఆలోచనగా ఆగింది. తర్వాత వెంటనే చెప్పింది. ఈ దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో రకాల ఉద్యోగాలు పెడుతున్నారు. ఆ వెళ్ళిన వారంతా తోటి ఉద్యోగులతో, అధికారులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారు అని నేను అనుకోను. అంటే మీరు ఇది ఒక ఉద్యోగంగా భావిస్తున్నారా? కరెక్ట్. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువను అనుకోను. నా టైం అంతా నా వృత్తికే సరిపోతుంది. మిగిలిన కాస్త టైం నా కుటుంబంతో గడపాలని నేను తహతహలాడతాను. మీరు తండ్రి లేని అక్రమ సంతానమని అంటారు, నిజమైనా? ఒక అతను ధైర్యంగా అడిగేశాడు. మిగతా అందరూ మేనక ఏమనుకుంటుందో అని నిశ్శబ్దంగా వేచి చూడసాగారు. మేనక ఒక్కసారి అరచేతిలో చూసుకుని ఆ తర్వాత ఎలాంటి తొట్టుపాటు లేకుండా అంది. నిజమే, కానీ దానికి ఎప్పుడు సిగ్గుపట్టం లేదు. మనిషి ఎప్పుడు ఎలా పుట్టాడు అనేది కాదు కావాల్సింది, ఎలా బ్రతికాడు అనేది ముఖ్యం. బ్రేవో ఆఖరి వరుసల నుంచి ఎవరో అరిచారు. వెంటనే చప్పట్లు మారుమోగినాయి. ఒక అతను ఫోటో తీసుకుని అడిగాడు. మీ ఇష్టదైవం ఎవరో చెబుతారా? డబ్బు తడుముకోకుండా చెప్పేసింది. ఎందుకలా అంటున్నారు? ఈ ప్రపంచంలో దేనికి లేని విలువ డబ్బుకుంది. ఈ డబ్బు మనిషికి గొప్ప శక్తిని ఇస్తుంది. జీవితాన్ని సుందరమైన కళగా అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే మనిషి ప్రాణం కూడా డబ్బు ముందు తృణప్రాయం అనిపిస్తుంది. జీవితం మీకు ప్రసాదించిన అపురూపమైన కానుకలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఒకతను అడిగాడు. ఉన్నాయి, మేనక వాళ్ళందరి తల్ల మీదుగా చూస్తూ చెప్పింది. ఒకటి, భయంకరమైన దారిద్ర్యంలో నేను పుట్టడం. రెండు, నేను తెలివిగలగలని కావటం. దారిద్ర్యం, తెలివితేటలు, ఈ రెండు జీవితం నాకు ఇచ్చిన అపురూపమైన వరాలు. ఈ రెండింటి సాయంతో నేను జీవితాన్ని శోధించగలిగే అవకాశం నాకు లభించింది. మీరు వేరే భాషల్లో అవకాశాలు వచ్చినా ఎందుకు నటించడం లేదు? ప్రపంచం అంతా ఏ ఒక్క మనిషి గుప్పెట్లోకి రాదు. మనం ఉన్న చోట మహారాణిలా బ్రతికితే చాలు అని నా ఉద్దేశం. మేడం, మీరు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించాను. ఎవరా వ్యక్తి? ఉత్సాహంగా ముందుకు వంగి అడిగాను. మా అమ్మే. అతని ఉత్సాహం ఆవిరైపోయింది. నిరాశగా చూశాడు. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి మేడం? పెళ్ళి అంటే మనసుకు నచ్చిన వ్యక్తితో జీవితం ముడివేసుకోవటం. మీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు? నన్నుగానే చూడగలిగే వ్యక్తి, నటిగా నన్ను మరిపించగలిగే మనిషి. జీవితంలో మీంతా కీర్తి శిఖరాలకు ఎదిగారు కదా, మీకు జీవితంలో అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏమీ కనిపించటం లేదు. ఎందుకని? చిన్నప్పుడు డబ్బు లేక దరిద్రం వల్ల పరిస్థితులుండి మాడితే ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా కళ్ళేట కోరిన భోజనం ఉండి కూడా డైటింగ్ వల్ల తినలేక పస్తులు ఉంటున్నాం. ఆకలి బాధ అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది. మేనక ముఖం చూసి అందరూ గొల్లున నవ్వేశారు. మేడం, మీరు మీ తర్వాత కూడా మీ పేరు తరతరాలుగా జ్ఞాపకంగా ఉండాలని ఏదైనా చేసి వెళ్ళారా? నాన్ సెన్స్. ఏ ఆర్టిస్ట్ అయినా చచ్చిపోయిన తర్వాత కంటే బ్రతికుండగా గుర్తింపబడితేనే సంతోషం, సంతృప్తి. నేను లేనాను నా పేరు ఎప్పుడు ఎవరు తలుచుకోవాలని నేను కోరుకోను. మేడం, మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారనుకోండి, మొట్టమొదటిగా పని ఏం చేస్తారు? మీ ప్రెస్ వాళ్ళందరినీ ఫారిన్ టూర్ పంపేసి ఇక్కడ నేను చేసే అవకతవకల్ని బయటకు రాకుండా జాగ్రత్త పడతాను. వెంటనే గొల్లున నవ్వులతో ఆ హాల్ అంతా దద్దరిల్లిపోయింది. ప్రెస్ వాళ్ళంటే చాలామంది భయపడి దూరంగా ఉంటారు. మీరు భయపడరు, కారణం ఏమిటి? ఒకతను అడిగాడు. నేనెందుకు భయపడాలి? నేను ఎలా నా భక్తి కోసం తాపత్రయపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే ఆరాటపడుతున్నారు. మీ మీద అసత్యాలు ప్రచారం చేస్తే ఏమంటారు? లోకం తీరే అంతా అనుకుంటాను. అవి నా చెవుల వరకు రానియను. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తెస్తే పాపం వీళ్ళకి ఇంతకంటే ఇంకో పని లేదు కాబోలని జాలి పడతాను. మీరు ఇంత మహానటిగా గ్లామర్ ఎలా సృష్టించుకోగలిగారు? గ్లామర్ అనేది ఒక పెద్ద మాయ జలతారు తెర.
అందులో చిక్కుకున్న వ్యక్తులు అమాయకులు. నన్ను నేను ఎప్పుడు వెనకగానే గుర్తుంచుకుంటాను, మహానటి అని ఎప్పుడూ అనుకోను. అదేమిటి మేడం, ఈ పేరు మీకు ఊరికే వచ్చిందా? రాలేదు. కానీ మేనక ముఖం చాలా గంభీరంగా మారింది. నేను చాలా శ్రమ పడుతున్న మాట నిజమే, కాదన్ను. కానీ నాకంటే ఎక్కువ శ్రమ పడుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వారు సైంటిస్టులు గాను, సంఘ సేవకులు గాను, డాక్టర్స్ గాను, ఇంజనీర్లు గాను దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు. వాళ్ళు మాకంటే తక్కువేం కాదు. కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఈ గ్లామరు అనే మాయ జలతారు తెర ఉండదు. అందుకే వాళ్ళు మా అందరికంటే సుఖంగా నిశ్చింతగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే తన పేరు చుట్టూ గ్లామర్ ఉందని అనుకుంటే వారు సాలెగూడులో చిక్కుకున్న ఈగ చందమే అవుతారు. ఈ గ్లామర్ విషపూరితమైన సువాసన లాంటిది. సాటి మనుషుల్లో అసూయని రేకెత్తిస్తుంది. వ్యక్తికి తాను అందరికంటే అది కూడా అని అహం తలకి ఎక్కిస్తుంది. నాకు మా ఇంట్లో వంట చేసే మనిషికి నాకు తేడా ఏమి కనిపించదు. ఆమె వంట చేసి మా కుటుంబ సభ్యులకి సంతోషపడితే నేను సినిమాలో నటించి వేల మందిని సంతోషపెడతాను. అంతే తేడా. ఈ ప్రపంచంలో ఈ మనిషి సాటి మనిషి కంటే గొప్పవాడేమీ కాదు అనే సత్యాన్ని నేను గాఢంగా నమ్ముతాను. మేనక స్థిరంగా, నిష్కర్షగా, భావావేశం లేకుండా చెబుతున్న ఈ మాటలు వింటూ అందరూ తమని తాము మర్చిపోయినట్లుగా అతి నిశ్శబ్దంగా అయిపోయారు. మరో క్షణమే ఆ హాలంతా చప్పట్ల వర్షంతో మారుమోగిపోయింది. అందరూ మేనకని అభినందిస్తున్నట్టుగా, మెచ్చుకున్నట్లుగా చూశారు. ఆమెలో అందమే కాదు, జీవితాన్ని శోధించిన హుందాతనం, తెలివితేటలు ఉన్నాయి. సానపట్టిన వజ్రంలా ఆమె వ్యక్తిత్వం మెరుస్తోంది. దాని ముందు సినిమా పేరు ఏర్పరిచిన గ్లామరు వెలవెలా పోతున్నట్టుగా అనిపించింది. సినిమా నటిగా కంటే మేనక వ్యక్తిగా ఇంకా ఉన్నతరాలుగా కనిపించింది. ఓకే, చాలా టైం అయింది. మేనక చేతులు జోడిస్తూ సెలవు తీసుకున్నట్లుగా అంది. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. విష్ యూ ఆల్ ది సక్సెస్. విష్ యూ విష్ యూ బాన్ వాయేజ్. అందరూ అభినందనగా అని వెళ్ళిపోయారు. కారులో వస్తుంటే బుచ్చిరాజు ఒక్కసారిగా వెనకని అమ్మనిస్తూ, అబ్బా, అదరకొట్టేశావు కదే మిన్ను. ఇంత బాగా మాట్లాడగలమని మాట్లాడాలని ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు? జవాబులు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆమె మహానటి, ఆమెకి చెప్పాలా అన్నాడు సురేష్. నటన? నేను నటించలేదు, నాకు తోచని చెప్పాను అంది మేనక. ఏమో బాబు, నీ నటులతో ఇదే చిక్కు. ఎప్పుడు నటిస్తారో ఎప్పుడు నిజంగా మాట్లాడతారో తెలియదు అన్నాడు సురేష్. రాయించ రెక్కలు చాచి సుదూర సుందర తీరాలకు ఎగిరి వెళ్ళినట్టుగా మేనక అమెరికా ప్రయాణం అత్యంత ఆనందంగా జరిగింది. వెంట నాగలింగం ఉండటంతో మేనకకి ఎక్కడ రవ్వంత ఇబ్బంది కానీ వెతుకులాట కానీ అనిపించలేదు. ప్రతిరోజు క్రమబద్ధంగా అనుకున్న ప్రోగ్రాం ప్రకారం జరిగిపోయింది. సురేష్, మాధవి చిన్నపిల్లల సెలవులు గడుపుతున్న విద్యార్థుల ఉత్సాహంగా సంబరంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అసలు ఆనందం వాళ్ళే పొందుతున్నట్టుగా ఉన్నారు. మాధవి తల్లికి, అమ్మమ్మకి, కొడుక్కి, అత్తగారికి, మామగారికి, ఆడపడుచులకి రకరకాల వస్తువులు కొనేసింది. సురేష్ ఫ్రెండ్స్కి బహుమతులు కొన్నాడు. బొంబాయి నుంచి అర్ధరాత్రి వేళ 707 బోయింగ్లో బయలుదేరిన మేనకకి న్యూయార్క్లో కెనడీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే అద్భుత ప్రపంచానికి తలుపు తెరిచినట్టుగా అయింది. అక్కడి నుంచి ఉన్న టైంలో ఒక్క పూట కూడా వృధా చేయలేదు. విశ్రాంతి అనేది అవసరమే లేదు అన్నట్టుగా తిరిగింది. మేనక వాషింగ్టన్లో, చికాగోలో తెలుగు వాళ్ళని కలుసుకుంది. కెనడా వెళ్ళి నయాగారా ఫాల్స్ చూసింది. ఈ మహాప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడు అని ఆశ్చర్యపోయినట్లుగా చూసింది. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, హ్యూస్టన్, ఫ్లారిడా, ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల తెలుగు వారు కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. వారిలో చాలామంది వ్యాపార రీత్యా కంటే ఉద్యోగ రీత్యానే ఎక్కువ భాగం ఉన్నారు. వారిలో అధిక భాగం ఇండియా అంటే విముఖత చూపించారు. మేమిక్కడ హాయిగా ఉన్నాం, మాకు అక్కడికి రావాలని లేదు, ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాం అన్నారు. వారి పిల్లలు చూడటానికి రూపురేఖల్లో ఇండియన్స్గా స్పష్టంగా తెలుస్తున్న వారి జీవన విధానం, భాష, యాస పూర్తిగా అక్కడి వాతావరణం పోలి ఉంది. ఇంకో 2 తరాలు గడిస్తే వాళ్ళు అసలు తాము ఇండియన్స్ అనే సంగతి మర్చిపోతారేమో. అందుకేనేమో ఏ గూటి చిలకకి ఆ గూటి పలుకు అంటారు. మేనక అత్యంత ఆధునికంగా సౌకర్యాలతో ఉన్న ఆ దేశం చూస్తుంటే ముచ్చట వేసింది. రోడ్లు విశాలంగా రాచబాటల్లా ఉన్నాయి. ఏ సిటీ చూసినా క్రమబద్ధంగా పెంచిన అందమైన తోటలతో, రోడ్లతో చెత్త అనేది కనిపించకుండా కళకళలాడుతున్నాయి. మనుషులు ఆరోగ్యంగా, సుఖంగా ఉన్నట్లు కనిపించడం. పని చేసుకోవాలి అనే వాళ్ళకి పని లేకపోవటం అనే సమస్య ఉన్నట్టు లేదు. మేనకకి ఆ దేశం, ఆ ప్రజల జీవన విధానం చూస్తుంటే నా దేశం ఎంత వెనకబడి ఉందా అని దిగులు వేసింది. మేనక హాలీవుడ్ వెళ్ళింది. ఎంజీఎం స్టూడియోలో చూసింది. సినిమా తీసే విధానంలో, పరికరాల్లో మన వాళ్ళకి హస్తికామంతం తేడా ఉందని అనిపించింది. టెక్నికల్గా ఎంతో వెనకబడి ఉన్నాము అనిపించింది. మేనకకి తన విహారయాత్రలో అన్నింటిలో నచ్చింది
డిస్నీల్యాండ్. అక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి చిన్నపిల్లాడిగా మారి ఆ అద్భుత ప్రపంచంలో మనసు ఆవాచ లీనమైపోతాడు. యువతలకి వస్తే గాని బయట ప్రపంచం గుర్తుకు రాదు. మేనకకి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒకసారైనా ఈ అద్భుత ప్రపంచాన్ని చూసి తీరాలని అనిపించింది. మేనక లాస్ వేగాన్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన జూదశాలను కుతూహలంగా పరిశీలించింది. ఇక్కడ రోజుకి కొన్ని వేల మిలియన్ డాలర్స్ జూద రూపంలో గెలుపు ఓటమిని బట్టి చేతులు మారుతూ మనుషుల్ని క్షణంలో అదృష్టవంతులని దురదృష్టవంతులుగాను చేస్తూ ఉంటాయి. వాడిని చూస్తుంటే మేనకకి అసలు మనిషి ప్రభావంలోనే ఈ జూదం అనేది ఉందేమో అనిపించసాగింది. మేనకకి ప్రత్యేకంగా ఆసక్తి చూపి రోచెస్టర్లో ఉన్న లీడర్లు ఫిలిం తయారయ్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళి అక్కడ కలర్ రోల్ ఫిలిమ్స్, సినీ ఫిలిమ్స్, కెమెరాలు, ప్రాజెక్టర్లు తయారయ్యే ప్లాంట్స్ శ్రద్ధగా చూసింది. అక్కడున్న చీఫ్ ఆఫ్ ది మార్కెటింగ్ డివిజన్ ఆఫ్ కొడక్ కాంప్లెక్స్తో అధికారులతో మాట్లాడుతుంటే తను మగవాడిగా పుట్టినట్టుగా అయినట్టయితే ఇలాంటిదేదో ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యాపారం చేసి ఉండేదానిని అనిపించింది. మేనక అన్ని ప్రదేశాలు తిరిగి న్యూయార్క్ తిరిగి వచ్చింది. తిరిగి వెళ్ళిపోవటానికి ఇక 4 రోజులే వ్యవధి ఉంది. సురేష్ మాధవి ఈ 4 రోజులు న్యూయార్క్లో ఉండి సురేష్ బంధువులను చూసి ఏర్పాటు చేసుకున్నాను. మేనకకి బాగా అలసటగా అనిపిస్తుంది. జలుబుగా ఉంది. అమ్మ, మీరు బాగా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి, లేకపోతే తిరుగు ప్రయాణంలో లండన్లో ఆగటం సాధ్యం కాదు అన్నాడు నాగలింగం. ఈ 4 రోజులు నేనెక్కడికి కదలను అంది మేనకం. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ నుంచి భానుప్రకాష్ అనే ఆయన వచ్చాడు. ఆయనది గుంటూరుట. ఆయనకి వాషింగ్టన్లో ఇండియా నుంచి దిగుమతి చేసుకుని అమ్మే ఊరగాయలు, అప్పడాలు, చేనేత చీరల వ్యాపారాలు ఉందిట. ఆయన కుటుంబం మొత్తం మేనక అభిమానులని చెప్పారు. మేనక 3 వారాల క్రితం వాషింగ్టన్ వచ్చినప్పుడు తను లేనని, వ్యాపార రీత్యా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళానని చెప్పాడు. మేనక తమతో వాషింగ్టన్ వచ్చి తమ కుటుంబాల మధ్య 2 రోజులు గడపాలని మరీ బలవంతం చేశాడు. ఆయన భార్య, కూతుళ్ళు, కొడుకు వచ్చారు. మీరు నా మాట కాదనటానికి వీల్లేదు, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి అని మరీ పట్టుదల పట్టడంతో మేనక కాదనలేకపోయింది. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, ప్రోగ్రామ్స్ ఏమీ ఏర్పాటు చేయం, జస్ట్ మా కుటుంబ సభ్యులుగా మాతో గడపండి అన్నాడు. మేనక కాదనలేకపోయింది. సురేష్ మాధవి వాషింగ్టన్ చూసిన స్థలమే కాబట్టి రామని తిరస్కరించారు. అక్క, ఈ లోపల సురేష్ బంధువుల్ని చూసేస్తాం అంది మాధవి. మేనక నాగలింగం వెంట రాక భానుప్రకాష్ కుటుంబంతో బయలుదేరి వెళ్ళింది. భానుప్రకాష్ మేనకని ఊరికే పిలవలేదని తర్వాత కానీ తెలియలేదు. అతను ఇండియా నుంచి మేనక సహకారంతో ఫిలిమ్స్ కొని అక్కడ వారానికి ఒకసారి తెలుగు వాళ్ళకి వేసి చూపించాలనే ఉద్దేశం ఉంది. ఆ వివరాలు మాట్లాడనే ముఖ్య ఉద్దేశం. మేనక ఆయనకి కావాల్సిన వివరాలు చెప్పింది. తనకు చేతనైన సాయం తప్పక చేస్తానని వాగ్దానం చేసింది. సాయంత్రమైంది. భానుప్రకాష్ తెలిసిన కుటుంబాల వాళ్ళని టీకి పిలిపించాడు. అందరూ వచ్చారు. వాళ్ళు మేనకని ఎన్నో రకాల సంగతులు అడుగుతున్నారు. మేనకకి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు చెదురుతున్నాయి. కాఫీ తాగుతుంటే నోటికి రుచే తెలియటం లేదు. అక్కడ కూర్చోవటమే గగనంగా ఉంది. ఏమైంది? మేనక తూలి పడబోతుంటే భానుప్రకాష్ భార్య పట్టుకుంటూ అంది. కళ్ళు తిరుగుతున్నాయి. లేవబోయిన మేనక సోఫాలో కూలిపోయింది. ఆ తర్వాత ఏమైందో మేనకకు తెలియదు. కళ్ళ ముందు చీకట్లు కమ్మేసినాయి. మేనకకి మళ్ళీ స్పృహ వచ్చేసరికి అతి చిన్నగా లీలగా ఎక్కడి నుంచో గొంతులు వినిపిస్తున్నాయి. మేనక మెల్లిగా కళ్ళు తెరిచింది. క్షణంసేపు తను ఎక్కడుందో అర్థం కాలేదు. అమ్మి, అస్పష్టంగా అంది. మెలకు వచ్చిందా? ఎవరో అడుగుతున్నారు. మేనక కళ్ళు భారంగా విడివడినాయి. ఎదురుగా ఒక వ్యక్తి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని నిలబడి తదేకంగా మేనకనే చూస్తున్నాడు. ఎలా ఉంది? మెల్లిగా అడిగాడు అతను. ఆ అపరిచిత వ్యక్తిని చూసి మేనక లేవబోయింది. కానీ తల బరువుగా అనిపించడంతో అబ్బా అని బాధగా మూలిగింది. అతను మేనక భుజం మీద చెయ్యి ఆనించి మృదువుగా వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. మేనక కళ్ళు మూసుకుంది. తల పగిలిపోతుందేమోనంత బాధగా ఉంది. కొద్దిసేపటికి తగ్గింది. మళ్ళీ కళ్ళు తెరిచింది. ఎదుటనున్న ఆ వ్యక్తి ఇంకా అలాగే తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మేనకకి మెల్లిగా బాగా గుర్తుకొచ్చింది. తను భానుప్రకాష్ ఇంటికి వచ్చింది. సాయంత్రం గెస్టులందరితో మాట్లాడుతుండగా కాఫీ తాగుతుండగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు మెలకు వచ్చింది. మేనక లేవబోయింది. వద్దు, లేవద్దు అన్నాడు అతను. అతను అప్పటికే మేనక చెయ్యి తీసుకొని పల్స్ చూస్తున్నాడు. అతను ఎక్కడో చూసినట్టుగా ఉంది. మేనక కాసేపు పై కప్ కేసి చూసింది. తర్వాత మళ్ళీ అతని వైపు చూసింది. అతను మేనకనే చూస్తున్నాడు. మేనక తడబాటుగా కంగారుగా లేచింది. మీరు మీరు అస్పష్టంగా అంది. నన్ను మీరు గుర్తుపట్టగలరా అన్నాడు అతను తగ్గు స్వరంతో. ఇంతలో భానుప్రకాష్ అతని భార్య అక్కడికి వచ్చారు. మెలకు వచ్చిందా? వెరీ గుడ్. అబ్బా, కంగారు పడి చచ్చిపోయామనంటే నమ్మండి. మీరు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఒంటి మీద తెలియలేదు. నా కాళ్ళు చల్లబడ్డాయి. అసలే నాకు బీపీ ఉంది. వెంటనే పరిగెత్తుకుని వాడిని లాక్కొచ్చాను అంటూ హరికృష్ణ చూపిస్తూ మా డాక్టర్ ఫ్రెండ్ పేరు హరికృష్ణ అంటూ పరిచయం చేశాడు. మేనక నమస్కరించడం మర్చిపోయిన దానిలా చూస్తాను. హరి
మిస్ మేనకం, ఆంధ్రుల అందాల ఆరాధ్య నటీమణి. ఈమెకి ఒక్క ఆస్కార్ తప్ప రాని బహుమతులు లేదనుకుంటా అన్నాడు భానుప్రకాష్. ఈమెని నేను ఎరుగున్నట్టు జ్ఞాపకం అన్నాడు హరికృష్ణ. ఇంతలో దూరంగా ఫోన్ మోగటం వినిపించింది. భానుప్రకాష్ వెళ్ళాడు. ఆయన భార్య కూడా కొడుకు పిలవడంతో వెళ్ళింది. గదిలో మంచం మీద కూర్చున్న మేనక, మంచం మీద దగ్గర నిలబడిన హరికృష్ణ ఒంటరిగా మిగిలిపోయారు. హరికృష్ణ మెల్లిగా అన్నాడు, నాకు మిన్ను అని ఒక అమ్మాయి తెలుసు. ఆ మిన్ను ఈ మేనక అంటే నేను నమ్మలేకపోతున్నాను. సందేహంగా చూశాడు. మేనకి హఠాత్తుగా ముందుకు వంకి చేయి చాస్తూ ఆవేశంగా, నేను మిన్నుని, ఆ మిన్నుని బిగ్గరగా అంది. హరికృష్ణ గభాల కంగారుగా మేనకను పట్టుకున్నాడు. మేనక ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నాడు. మేనక రెట్టింపు ఆవేశంతో అతనితో పోట్లాడుతున్నట్టుగా అంటోంది. మిన్ను ఉందని మీకు గుర్తుందా? బ్రతికి ఉందని మీకు తెలుసా? ఈ మేనక ఒకసారి ప్రాణం పోసాని మీకు జ్ఞాపకం ఉందా? మై గాడ్, ఇది ఇది నిజమా? నిజంగా నేను మిమ్మల్ని చూస్తున్నానా, లేక జ్వరంలో కల వచ్చిందా? సగం జ్వరం తీవ్రతో, సగం భావావేశంతో వస్తున్న మాటలవి. హరికృష్ణ మేనకను సముదాయిస్తున్నట్లుగా తల మీద చెయ్యి వేశాడు. మేనక హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుము చుట్టూ చేతులు పెనవేసి పొట్టలో ముఖం దాచుకుంది. నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్, ప్లీజ్ అంది. అతను ఏం మాట్లాడలేదు. అతను లోకొంతులో ఏదో అడ్డుపడినట్టుగా ఉంది. నిన్ను నేను ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆనందంగా నాకెప్పుడు ఎప్పుడు అనిపించలేదు తోటపాటుతో స్వరంతో చెప్పాడు అతను. కొద్దిసేపు అయిన తర్వాత అతను చల్లని మాటలతో మేనక శాంతి ఇచ్చినట్టుగా వెనక్కి దిండుకు మీద పడుకుంది. మేనక చేతులు మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని వదలలేదు. భానుప్రకాష్ గదిలోకి వచ్చాడు. మంచం మీద కూర్చుని ఉన్న హరికృష్ణ మేనక చేతుల నుంచి విడిపించుకుని లేవబోయాడు. కానీ మేనక వదలేదు. హరికృష్ణ మొహమాటంగా భానుప్రకాష్కు చెప్పాడు, మేనక ఎవరో కాదు, నాకు బాగా తెలుసు. అలాగా, వెరీ గుడ్. అయితే నీకు ఫీజు ఇవ్వాల్సిన పని నాకు తప్పిందన్నమాట భానుప్రకాష్ నవ్వుతూ అన్నాడు. తర్వాత 2 రోజులు మేనక వాషింగ్టన్లోనే ఉంది. హరికృష్ణ మన్నాడు వచ్చి మేనకని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మేనకని వదిలిన జ్వరం నాగలింగం పట్టుకోవడంతో అతను పడక వేశాడు. హరికృష్ణ అతనికి మందు ఇచ్చి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. హరికృష్ణ ఉంటున్నది చిన్న అపార్ట్మెంట్. అతను జాంబియా నుంచి వచ్చిన శామ్యులేల్ అని ఒక నీగ్రో యువకుడితో కలిసి ఉంటున్నాడు. శామ్యులేల్ డిపార్ట్మెంట్లో స్టోర్స్లో పనిచేస్తున్నాడు. మేనకని హరికృష్ణ తీసుకుని వెళ్ళేసరికి అతను వెళ్ళిపోయి హడావిడిలో ఉన్నాడు. హరికృష్ణ మేనకని పరిచయం చేశాడు. శామ్యులేల్ విష్ చేసి 2 నిమిషాలు మాట్లాడి వెళ్తున్నానని వంటింట్లో కాఫీ చేస్తున్న హరికృష్ణ కేక పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చున్న మేనక గదిని పరిశీలిస్తున్నలా హఠాత్తుగా ఆగిపోయింది. మేనక కళ్ళు క్రమంగా సంభ్రమంగా, ఆశ్చర్యంగా, సంతోష అతిశయాలతో నిన్నాయి. అయస్కాంత శక్తి లాగినట్లు సోఫాల నుంచి లేచి టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ టేబుల్ మీద హరికృష్ణ రేఖ పెళ్లి ఫోటో, పక్కన కుందేలు బొమ్మ, గాజు పెట్టి మచ్చ ఉంది. ఆ కుందేలు బొమ్మ మెడల అట్టకి, నాలాంటి వాళ్ళకి హాని చెయ్యకండి మిన్ను అని అక్షరాలున్నాయి. మేనక నిశ్చేష్టురాలుగా నిలబడిపోయింది. ఊపిరి పీల్చడం మర్చిపోయిందాల్లాగా ఆ బొమ్మ వైపు చూస్తోంది. మేనక ఆ కుందేలు బొమ్మ సంగతే మర్చిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 8 సంవత్సరాల అనంతరం దాన్ని చూస్తుంటే ఎలాగో ఉంది. తను హరికృష్ణకి అది ఇచ్చిన సందర్భం గుర్తుకొచ్చింది. మేనక కళ్ళల్లో క్రమంగా నీళ్లు నిండుకు రాక రెప్పలు బరువెక్కినాయి. హరికృష్ణ మగ్గుతో కాఫీ పట్టుకుని వచ్చాడు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాఫీ కలపటం, వంట చేయటం బాగా వచ్చేసింది. శామ్యుయేల్తో అప్పుడప్పుడు అంటూ ఉంటుంటాను, నేను డాక్టర్గా అంటే హాయిగా ఏమున్న వాళ్ళ ఇంట్లోనే వంటవాడిగా చేరితే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుందని. నవ్వుతూ కాఫీ అందిస్తే అతను ఆగిపోయాడు. మేనక కళ్ళలో నీళ్లు చూసి అతను చకితుడైనట్టుగా చూశాడు. మేనక అతన్నే చూస్తాను. ఏమిటి అప్రయత్నంగా అన్నాడు. మేనక కుందేలు బొమ్మని వేలుతో చూపిస్తూ అతను ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండా, ఈ బొమ్మ నాకు షాక్ తెప్పించింది. ఏ పరిస్థితిలో నేను అది ఇచ్చానో గుర్తుకొచ్చింది. నాకు ఆ జీవితం తలుచుకుంటే ఇప్పుడు నేనేనా అనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో నేను ఎన్నో వేల మైళ్ళు నడిచి వచ్చినట్టుగా ఉంది. హరికృష్ణ మేనక వైపు, కుందేల బొమ్మ వైపు మార్చి మార్చి చూశాడు. నేను కూడా నువ్వు నాకు తెలిసిన నువ్వే అంటే నమ్మలేకుండా ఉన్నాను. ఆ కుందేలు బొమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తుంది. కనీసం ఇప్పటికీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఏ 10 మందికైనా నేను దాన్ని చూపించి నీ గురించి చెప్పి ఉంటాను. కాకపోతే నేను చెప్పిన కథ కాస్త తప్పయి ఉంటుంది అన్నాడు. ఏమని చెప్పారు? కుతూహలంగా అడిగాడు. నువ్వు పెళ్లి చేసుకునే పిల్లాజలతో సుఖంగా ఉన్నామని చెప్పాను. నేను అలా ఊహించాను. కానీ నా ఊహ ఇంత తల్లకిందులు అవుతుందని అనుకోలేదు. భుజాలు ఎగరేస్తూ అన్నాడు. మీరు మీరు ఇండియా ఎప్పుడు రానేలేదా? మేనక అడిగింది. ఎందుకు రాలేదు? ఈ 8 ఏళ్లలో 2 సార్లు వచ్చాడు. వచ్చినప్పుడు ఏవో గొడవలు, హడావిడి సరిపోయింది. హరికృష్ణ మేనకని బాల్కనీలోకి రమ్మని పిలిచాడు. 4వ అంతస్తు అవ్వటం వల్ల బాల్కనీలోకి వెళ్ళి చూస్తే కింద వీధిలో వెళ్ళే కార్లు, మనుషులు కనిపిస్తారు.
హరికృష్ణ ఇరుగు పొరుగు కుటుంబాల గురించి చెప్తున్నాడు. మేనక కాఫీ తాగుతూ అతనే చూస్తాను. అతను ఇదివరకు కంటే కాస్త లావయ్యాడు. అతను ఇంత పొడగరి అని మెనకకి గుర్తులేదు. అతని చెంప మీద పుట్టుమచ్చనే చూస్తోంది. నీకు జ్వరం ఈరోజు తగ్గింది కాబట్టి బయట హోటల్స్లో భోజనం మంచిది కాదు. ఇంట్లో నేనే చేసి పెడతాను అన్నాడు. మేనక తల ఊపింది. అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు. చిన్న ఇల్లు అయినా ఇంట్లో వసతిగా ఉంది. వంట గిన్నెలు కడటానికి కరెంటు సదుపాయాలు ఉన్నాయి. హరికృష్ణ ఫ్రిడ్జ్లోంచి బఠాలను తెచ్చి ఒలవసాగాడు. మేనక తను కూడా వచ్చి సాయం చేసింది. అతను క్యారెట్ ముక్కలు వేశాడు. అన్నం వండాడు. టమాటా సూప్ చేశాడు. వెజిటబుల్స్ కలిపి ఉడికించిన కూర చేశాడు. అల్మారాల నుంచి నిమ్మకాయ ఊరగాయ సీసా తీశాడు. మేనక ప్లేట్లు కడిగి టేబుల్ సర్దుతుంటే అతను వద్దని వారించాడు. ఎందుకని అంది. మీరు నాకు ఇప్పుడు అతిథి దేవత. మీ చేత పని చేస్తే పాపం వస్తుంది. మేనక వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది. అతను మేనకని కాసేపు మీరు కాసేపు నువ్వు అని అంటున్నాడు. మేనక అతని అవస్థ చూసి అంది. చూడండి, నేను అతిథి దేవతను కాదు, దెయ్యానే కాదు. ఈ డాక్టర్ గారికి పాత పేషెంట్ని. మీరు నన్ను నువ్వు అని పిలవాలి. మీరు అని గౌరవిస్తే మీకు పాపం వస్తుంది. మీకు సాయం చేయటం నాకు ఆనందంగా ఉంది. వద్దని మర్యాదలు చేసి దయ్యముంచి నా ఆనందాన్ని కొల్లగొట్టకండి. మేనక చెప్పిన తీరుకి అతను హక్కున నవ్వాడు. ఆల్రెడీ నువ్వు అని అంటాను, కానీ ఒక షరతు. ఏమిటది? నువ్వు కూడా నన్ను డాక్టర్ అని అనవద్దు, హరి అని పిలువు. నిన్ను అలా చూస్తుంటే నిజం చెప్పనా, చిన్నప్పటి ఫ్రెండ్ని చూసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ అంది మేనకం. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళిద్దరే, ఎవరూ రాలేదు. హరికృష్ణ భోజనం చేస్తూ చెప్పాడు. రేఖ 2 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉంటుంది. తను కూడా 1 నెలలో అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది. కొత్త కాంట్రాక్ట్ మీద సంతకం చేయటం లేదు. నేను ఎప్పటికైనా ఇండియా తిరిగి వెళ్ళిపోవాల్సిన వాడిని. అక్కడ నాకు ఒక ఆధునికమైన క్లినిక్ పెట్టుకోగల ఆర్థిక స్తోమత సంపాదించడం కోసం ఎన్నేళ్ళు ఇక్కడ పనిచేశాను. అక్కడ ఉన్న నాళ్ళు ఉద్యోగం దొరకటమే కష్టమైంది. క్లినిక్ ఓపెన్ చేసినా ప్రాక్టీస్ అంతంత మాత్రమే అయింది. ఒక రోగి వచ్చాడు. సమయానికి అతనికి ఆక్సిజన్ ఇవ్వలేకపోయింది. ఆ రోగి మరణించాడు. ఆ రాత్రి నా ధ్యేయం మారిపోయింది. నేను క్లినిక్ పెడితే అధునాతన పరికరాలతో రోగులకి సౌకర్యంగా ఉండాలి అనిపించింది. అదే నెలలో అతను అమెరికా వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతను ఎన్నడూ విచారపడలేదు. నేను నా దేశం వెళ్ళిపోవాలనే ధ్యేయం ఎప్పుడు ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. రేఖకి నా పద్ధతి నచ్చలేదు. మేనక అతను చెప్పే మాటలను శ్రద్ధగా వింటుంది. అమ్మాయి ఎలా ఉన్నారు? మేనక భాగ్యమ్మ గారిని గురించి అడిగింది. బాగానే ఉంది. మొదట నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో స్థిరపడగానే అమ్మని రేఖని పిలిపించాను. అమ్మ 1 ఏడాది పాటు నా దగ్గరే ఉంది. కానీ ఎలర్జీ రావడంతో ఈ వాతావరణంలో ఇమ్మలేకపోయింది. రేఖ అమ్మ ఇండియా వెళ్ళారు. రేఖ అమ్మని బాగానే చూసింది. నేను కొన్నాళ్ళు అమ్మని ఈ వయసులో వదిలి ఉండటానికి చాలా బాధపడ్డాను. కానీ అమ్మ నన్ను దిగులు పడవద్దని, తను రేఖ దగ్గర కులాసాగానే ఉన్నానే వ్రాసింది. ఒకసారి వెళ్ళాను. అమ్మ బాగానే ఉంది. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. నా వెంట రేఖ వచ్చింది. అతను క్షణం ఆగి అన్నాడు. మా దురదృష్టం, మాకు పిల్లలు లేరు. రేఖకి ఆ అసంతృప్తి బాగా ఉంది. కొన్నాళ్ళు ఇండియాలో తండ్రి దగ్గర తనకు ఎప్పుడు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి రేఖ ఇండియాలోనే ఉంటుంది. వస్తానని వ్రాస్తుంది. కానీ తండ్రి సృష్టి వల్ల రాలేకపోయింది. ఆయనకి రేఖ ఒకతే కూతురు కావడం వల్ల విడిచి ఉండటం కష్టం. ఇద్దరు భోజనం చేసి లేచారు. హరికృష్ణ మార్కెట్లో విడుదలైన కొత్త రికార్డ్స్ పెట్టి వినిపించాడు. మేనక బాల్కాన్లో నిలబడమని ఫోటోలు తీశాడు. సాయంత్రం అయింది. హరికృష్ణ కారు తీసుకుని వచ్చాడు. మేనక అతని పక్కనే కూర్చుని హరికృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు. దగదగలాడే లైట్ల మధ్య రాత్రి వేళ వాషింగ్టన్ ఎంతో అద్భుతంగా ఉంది. హరికృష్ణ వీధిలో పేర్లు, క్లబ్లు, హోటల్స్ గురించి చెప్తున్నాడు. మేనక వింటుంది. మేనక మాట్లాడకుండా కూర్చుంది. అతని పక్కన కూర్చుని కారులో వెళుతుండి అతను చెప్పిన మాటలు వింటుంటే మేనకకి తనది అని ఒక లోకం ఏర్పడినట్లుగా ఉంది. ఇది కళా నిజమా అనిపిస్తుంది. కళే అయితే వెనక్కి తల ఆనించి కూర్చుని ఈ నిమిషంలో ఆ ఆనందాన్ని నరనరలను జీర్ణింప చేసుకోవాలని అనిపిస్తుంది. యథార్థమైతే ఈ తీపి గుర్తుతో శేష జీవితం ఇంకా బ్రతకగలను అని ధైర్యం వస్తుంది. హరికృష్ణ మాటల్లో మాటికి రేఖ అనే మాట వస్తుంది. రేఖకి ఓ హోటల్లో భోజనం ఇష్టం. రేఖకి ఈ రోడ్డు మీద వెళ్ళటం మహా ఇష్టం చెప్తున్నాడు. మేనక ఒక్క నిమిషం ఈ కాసేపు అతను ఇంకెవరి మాట ఎత్తకుండా ఉంటే బాగుండు అనిపించింది. వాషింగ్టన్లో ఉన్న 2 రోజులు ఇద్దరు గడిపారు. కలిసి భోజనం చేశారు. కలిసి తిరిగారు. ఇద్దరికి ఒకరిని చూస్తే ఒకరికి ఆనందంగా ఉంది. నాగలింగానికి జ్వరం తగ్గింది. అతను కూడా హరికృష్ణ అపార్ట్మెంట్కి వచ్చాడు. మేనక నిద్ర అనేది మర్చిపోయిన దానిలా ఉంది. సామ్యూయల్ అతిథులు ఉన్నారని ఇంటికి రావడం మానేశాడు. రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్తూ ఉండేవాడు. మిన్ను
ఇక పడుకో, నువ్వు సృష్టి పడతావు సుమా అనేవాడు హరికృష్ణ నవ్వుతూ. సృష్టి పడితే నాకేం భయం, డాక్టర్ నా దగ్గరే ఉన్నాడుగా అంది. నేను ఇంకా నాకు తెలిసిన మిన్ను నువ్వంటే నమ్మలేకపోతున్నాను. మిన్ను, నువ్వు ఇంతగా జీవితంలో ఎదిగినా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా, ఇంత డబ్బు గలదానివి అయినా రవంత కూడా మారకపోవటం నాకు విచిత్రంగా ఆనందంగా గర్వంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది. నేనేం సాధించానని భుజాలు కుదిస్తోనని. మీరు దయగల డాక్టర్, నాకు తెలిసిన హరికృష్ణలాగానే ఉన్నారు. ఆ డబ్బు సంపాదన అనే మహా జాడ్యం మీకు రాలేదు. మీను నేను సంపాదించాను, ఇండియాలో దాచుకున్నాను. నిజం కావచ్చు, కానీ అదేమీ స్వార్థం కోసం కాదు. శామ్యుయల్ పొద్దున చెప్పారు, మీరు మీ ఖర్చుల్లో చాలా ఎంత పొదుపుగా ఉంటాడో. అది ఎవరి కోసమో, రోగుల కోసం కాదా? మీరు కావాలి అనుకుంటే సుఖపడలేరా? ఓ మిన్ను, ఇక నువ్వు పడుకో, మంచం మీద దిండు చదువుతూ అన్నాడు. మేనక అతని మంచం మీద వచ్చి పడుకొని హరికృష్ణ దిండు సరిచేసి రగ్గు కప్పాడు. ఎలా ఉంది? నీకు జ్వరం వచ్చి తగ్గిందన్నమాటే మర్చిపోయినట్లుగా తిరిగాం. బాగా నీరసంగా ఉందా? ఒక కప్పు హార్లిక్స్ ఇవ్వనా అన్నాడు. వద్దు అంది. నిద్ర రావటం లేదా? ఎందుకని? కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. నిద్రపోతే ఈ అద్భుతమైన కళ చెరిగిపోతుందేమో అనిపిస్తోంది. పిచ్చి అమ్మాయి, అతను నవ్వాడు. నువ్వు అసలు మారలేదు. అతను కుర్చీలో వెనక్కి జారగలబడి కూర్చుని కాళ్ళు జాపుకున్నాడు. మేనక అతన్నే చూస్తాను, అతను కూడా మేనకనే చూస్తున్నాడు. ఇద్దరి మధ్య హఠాత్తుగా గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. చాలాసేపు అయిన తర్వాత కళ్ళ మీద నిద్ర తెర అడ్డు రాగా కళ్ళు మూసిన హరికృష్ణ హఠాత్తుగా చెయ్యి బరువు అనిపించడంతో మెలకు బాగా రాగా ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా మేనక నిద్రపోతుంది, కానీ మేనక చేయి మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని ఉంది. అతను మెల్లిగా చేతిని విదించుకొని మంచం మీద సరిగ్గా పెట్టాడు. అతనికి ఆ క్షణం నిద్రపోతున్న మేనక అమాయకంగా కనిపించింది. యవ్వన కాంతితో ఆ ముఖం మెరుస్తుంది. మేనకను చూసిన కొద్దీ అతను ముగ్ధుడవుతున్నాడు. ఈమెది ఎంత అద్భుతమైన జీవితం అనిపించసాగింది. మేనక వెంట హరికృష్ణ న్యూయార్క్కి వచ్చాడు. మాధవికి, సురేష్కి మేనకి హరికృష్ణని పరిచయం చేసి మాధవి హరికృష్ణతో ముక్తసరిగా మాట్లాడింది. హరికృష్ణ తెలిసిన పాత జీవితం గుర్తు చేసుకోవటం మాధవికి ఇష్టం లేదు. అదంతా వింటే సురేష్ ముందు చిన్నతనంగా అనిపిస్తుందని భయం. సురేష్కి అదంతా ఏం తెలియదు. తాము మొదటి నుంచి డబ్బున్నవారమని అతని ఉద్దేశం. మేనకని పంపడానికి గవర్నమెంట్ అధికారులు వచ్చారు. మేనక వారితో హుందాగా గాంభీర్యంగా ప్రవర్తించిన తీరు చూసి హరికృష్ణ ముగ్ధుడయ్యాడు. ఎయిర్పోర్ట్కి వచ్చాడు. మేనక ఇక ప్లేన్కి బయలుదేరిపోతుండగా హఠాత్తుగా హరికృష్ణ వైపు తిరిగి అంది. మీరు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటారుగా? అతను వ్రాస్తాను అన్నట్టుగా తల ఊపాడు. ఇండియా వచ్చే ముందు నాకు తెలియచేయాలి. నేను బొంబాయి, ఢిల్లీ మీరెక్కడ ప్లేన్ దిగితే అక్కడ ఆహ్వానించడానికి ఉంటాను, సిద్ధంగా ఉంటాను. పిచ్చి మిన్ను అన్నాడు హరికృష్ణ. నేను వెళ్ళగానే అమ్మని చూస్తాను, లెటర్ వ్రాస్తాను వాగ్దానం చేసింది. అలాగే అతను కూడా దిగులుగా అన్నాడు. మిన్ను, ఈ 2 రోజుల్లో నువ్వు నా దగ్గరికి గాలి దుమారంలా వచ్చి వెళ్ళిపోతున్నాం. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నాడు. నాకు కూడా అలాగే ఉంది. టైం అవుతుంది పదక్క అంది మాధవి. హరికృష్ణ మేనకం విడుకోలు చెప్పి ముందుకు వస్తూ వెనక్కి తిరిగి చూసి హరికృష్ణ నవ్వుతూ చెయ్యి ఊపాడు. అతన్ని చూస్తుంటే మేనకకి సగం ప్రాణం ఏదో అతని దగ్గరికి వదిలి వచ్చినట్టుగా ఉంది. మేనక ప్లేన్ ఎక్కి కూర్చుని మాధవి ఏదో చెప్తుంది, కానీ మేనక చెవులకి ఆ మాటలు ఎక్కటం లేదు. వెనక్కి తల ఆంచి కళ్ళు మూసుకుంది. ప్లేన్ రైల్వే మీద పరిగెత్తి గాల్లోకి వెడుతుంది. మేనకకి శరీరం అతి తేలికైన భావనగా అనిపిస్తోంది. మేనక కళ్ళలో క్రమంగా తడి ఊరుతోంది. ఈ అమెరికా ప్రయాణం ఒక అద్భుతమైతే, అమెరికాలో ఈ విధంగా హరికృష్ణ కలుసుకోవటం, అతనితో కలిసి గడపటం ఇంకో మహా అద్భుతం. మేనకకి మనసంతా ఎంతో తృప్తిగాను ఆనందంగాను ఉంది. మళ్ళీ చెప్పలేనంత వెలితిగాను శూన్యంగానూ ఉంది. చాలా అనిర్వచమైన వైభావంతో ఉంది.